అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బావగారి ఇంట్లో. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీరు మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తూ తప్పకుండా లైక్ చేయండి. మన స్టోరీస్ని విని మంచి కమెంట్ పెట్టండి. తప్పకుండా మన ఛానల్ని బూస్టింగ్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా అనిపించిన కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రాజారావుది ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం. అతని భార్య పేరు రాగిణి. వీళ్ళు ఉండేది ఒక చిన్న అద్దెంట్లో. ఇక ఎప్పుడైతే పెళ్ళయిందో ఆ రోజు నుంచే తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తిపాస్తులంటూ ఇద్దరికీ ఏమీ లేవు. ఉన్న బంగారాలంటూ ఏమీ లేవు. ఏదో పెళ్లిలో రాగిణికి పెట్టిన ఒక 10 కాసులు బంగారం, పుట్టింటి వాళ్ళు పెట్టిన ఒక 10 కాసులు బంగారం, అది తప్ప చెప్పుకోదగ్గ బంగారం కూడా ఏమీ లేదు రాగిణికి. ఇక ఉన్న జీతాన్ని రాజారావు ప్రైవేటు ఉద్యోగమే కాబట్టి చేసేది ప్రతి నెల జీతం రాగానే కూర్చొని బడ్జెట్ బుక్ ఓపెన్ చేసి ఇంటద్దెకింత, కరెంటు బిల్లుకింత, బియ్యానికింత, రేషన్కింత, పాలకింత, సరుకులకింత, కూరగాయలకింత, వీటన్నిటినీ వేసుకోను. ఇక సేవింగ్స్ అనేవి ముందు మన రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోవాలని ప్రతి నెల పోస్టాఫీసులో 2,000 రూపాయలు వేసేవాడు రాజారావు. ఇక వీళ్ళిద్దరి దాంపత్యంలో వీళ్ళిద్దరికీ ముందు ఒక అమ్మాయి పుట్టింది. పుట్టిన పాప పేరు సౌమ్య అని పెట్టారు. సౌమ్య పుట్టిన తరువాత 6 సంవత్సరాల కాలానికి మరొక పాప పుట్టింది రాగిణికి. 2 పిల్లలు ఉండాలి కాబట్టి ఒకళ్ళు పోతే ఒకళ్ళనే కంటే గొడ్రాలనే ముద్ర పడిపోద్ది అనే దాంతో సహజంగా సాత్వికంగా చాలామంది ఆలోచించే విధంగా ఒక్క బిడ్డ కాదు, అది ఇది కాదు అని చెప్పిన సామెతల ప్రకారం 2 ఉంటే మంచిది కదా అన్నట్టు సౌమ్య తర్వాత 6 ఏళ్లకే మరో కూతుర్ని కంద రాగిణి. ఆ పాప పేరు రమ్య అని పెట్టారు. ఇక చిన్నప్పటి నుంచే రాగిణి ఏ పని చేసుకుంటున్నా రమ్యని సౌమ్య మీద వదిలేసి చెల్లిని పట్టుకో, చెల్లిని ఎత్తుకో, చెల్లికి తినిపించు, చెల్లిని ఆడిచ్చో, చెల్లిని దగ్గర కూర్చోబెట్టుకో, చెల్లిని చదివించు, చెల్లిని రాయిచ్చో, చెల్లిని అది చేయి, చెల్లిని ఇది చేయి, చెల్లిని నిద్రపుచ్చు, చెల్లికి తినిపించు అని సౌమ్యకి ఒక తల్లి లాంటి బాధ్యతల్ని అప్పచెప్పేసి రమ్యని తనకి భారం బరువు అయి విసిగించకుండా సౌమ్య మీద వదిలేసి ఆల్మోస్ట్ సౌమ్య ఇక రమ్య పెంపకమంతా పెంచే విధంగా అలవాటు చేసేశారు. సౌమ్య విషయానికి వచ్చేపాటికి దేనికైనా కాంప్రమైజ్ అయిపోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి. ఏదైనా సరే లైఫ్లో అమ్మా నాన్నలు చెప్పింది మాత్రమే వినాలి, అమ్మా నాన్నలకి ఎదురు చెప్పకూడదు. ఇలా చెప్పుకొస్తూ పెంచారు. వీళ్ళకి పెద్ద కూతురు కన్నా చిన్న కూతురు అంటే అపారమైన గారాబం. ఇంట్లో చిన్నదనేది ఒకటే, పైగా పెద్ద కూతురు కన్నా చిన్న కూతురు పెంకిది, మొండిది అనేది మరొకటే. ఎంతైనా చిన్న కూతురు గారాల కూతురు అనేది ఇంకొకటే. పెద్ద కూతురు కన్నా చిన్న కూతురు అందగత్తె అని అమ్మా నాన్నలే పద్దాక అందరి ముందు పెద్దమ్మాయిని ఏదో ఉంటుంది, పుట్టాలి కాబట్టి పుట్టిందిలే, వాళ్ళ నాయనమ్మ పోలిక అని రాగిణి. ఏమో నాకు నా పోలిక ఒక్కటి వచ్చినట్టు దీని మొహంలో కనపడదు అని రాజారావు. ఇక చిన్న కూతురు విషయానికి వస్తే అచ్చు నా పోలికే అని మొగుడు, నా పోలికే అని పెళ్ళాం, అసలు అచ్చు మా అమ్మ పోలికే అని రాగిణి. మేనమామ పోలికలేనని, మేనత్త పోలికలేనని, బాబాయిల పోలికలేనని, అంతమంది పోలికలు ఎలా వచ్చినాయి అనుకునేవాళ్ళు విన్నోళ్ళు కూడా ఆ రేంజ్లో చెప్పుకొచ్చేవాళ్ళు. ఇక పుట్టగానే పెద్దమ్మాయి పేరు మీద 1,00,000, రెండో అమ్మాయి పేరు మీద 1,00,000. రాజారావుకి ఏదో అదృష్టం దరిద్రం తన్నినట్టు అయ్యి రాజారావు బాబాయ్ ఒక ఆయన పోతే ఆయన కూతుళ్ళుండి కొడుకులు లేరు. రాజారావే తలకొడివి పెట్టాలి కాబట్టి ఆ తలకొడివి పెడితే రాజారావుకి వాళ్ళు ఒక 5,00,000 రూపాయలు ఆయన బ్యాంకులో వేసుకున్నాయి తీసేసుకొని తలకొడివి పెట్టమన్నారు. ఆ 5,00,000 రూపాయల్లో పెద్ద కూతురు పేరు మీద 1,00,000, చిన్న కూతురు పేరు మీద 1,00,000 ఫిక్స్డ్లో పడేసి ఒక 3,00,000 రూపాయల్లో
1,00,000 రూపాయలు పెట్టి మొగుడు పెళ్ళాలిద్దరికీ ఎల్ఐసి పాలసీలు చేయించుకొని ఒక 2,00,000 సేవింగ్స్లో పడేశాడు రాజారావు. అయితే రాగిని సేవింగ్స్లో ఎందుకు, చిన్నపిల్లకి బంగారం చేయిద్దాం అని తీసి ఆ 2,00,000 పెట్టి చిన్న కూతురికి చైను, గాజులు, బ్రేస్లెట్, ఉంగరాలు, పోగులు అని కొన్నదే. పెద్ద పిల్లకి మాత్రం ఎప్పుడు మెళ్ళో ఒక నల్లదారం, ఆ నల్లదారానికి ఒక వెండి బిళ్ళ, చెవులకి అది పుట్టినప్పుడు ఎప్పుడో 10 నెలలకో 11 నెలలకో చెవులు కుట్టించినప్పుడు తిప్పించిన బంగారపు తీగలో, ఇక చేతులకి ప్లాస్టిక్ గాజులు తప్ప ఆ పెద్ద పిల్లకి ఏవి ఉండేవి కాదు. పిల్లల ఇద్దరి విషయంలో కూడా పెద్దమ్మాయిని స్కూల్లో వేసేటప్పుడు సందు చివర ఉన్న చిన్న కాన్వెంట్లో సంవత్సరానికి ఒక 15,000తో యూనిఫాము, బుక్స్, ఆ పిల్లకి ఫీజులు అన్నీ కంప్లీట్ అయిపోయేలాగా విత్ ఎగ్జామ్ ఫీజులతో సహా, ట్యూషన్ ఫీజులతో సహా పెద్దమ్మాయిని పడేశారు. చిన్న కూతురు విషయం దగ్గరకు వచ్చేపాటికి చిన్న కూతుర్ని పెద్ద వాళ్ళు చదివే స్కూల్లో, అలాగే చిన్న కూతురికి సంవత్సరానికి 50,000 రూపాయలు ఫీజే కట్టి, కూతురికి బస్ ఫీజు వేరే కట్టి, దానికి తోడు కూతురికి పుస్తకాలకు వేరే, యూనిఫాములకు వేరే, బూట్లు వేరే, బెల్టులు వేరే, టైలు వేరే, బ్యాడ్జులు వేరే అని కూతుర్ని వేసి, కూతురికి అందులో ట్యూషన్ కాకుండా వేరే ట్యూషన్ మిస్సు, ఆ ట్యూషన్ మిస్ దగ్గర నెలకి 2,000 రూపాయలు ట్యూషన్ ఫీజు అలా కట్టి చిన్న కూతుర్ని స్కూల్లో వేశారు. పెద్దమ్మాయి విషయానికి వస్తే పొద్దున్నే పెద్దమ్మాయికి రాత్రి అన్నం ఉంటే అందులో కొంచెం పెరిగేసి కొంచెం పాలు చుక్కేసి కలిపేసి ఒక ఆవకాయ బద్ద ఒకరోజు పెట్టేసి బాక్సు స్కూలుకి పంపించేసేది రాగిని. ఒకరోజు అదే పెరుగన్నంలో ఒక ఉల్లిపాయ వేసి, ఇంకో రోజు పచ్చిమిరపకాయ వేసి, రాత్రి మిగిలిపోయిన రసం కొద్దిగా ఫ్రిడ్జ్లో ఉంటే దాన్ని అన్నంలో కలిపేసి ఒకరోజు పికిల్ రైస్ అని అసలు ఒట్టే ఆవకాయ పచ్చడో టమాటో పచ్చడో కలిపేసి చిన్న ఒక 200 ml బాటిల్లో ఒక కుతప పెరిగేసి దాంట్లో వాటర్ పోసి చిలక్కొట్టి వేడి చేయకుండా ఉంటుంది మజ్జిగ తాగమనమని పెట్టేసి పంపించేది. చిన్న కూతురు వరకు వచ్చేసరికి మాత్రం చిన్న కూతురికి ప్రతిరోజు నాన్ వెజ్, వెజ్ స్పెషల్స్ తనే పనిమాల స్కూల్ దగ్గరికి ఎత్తుకెళ్ళి చిన్న కూతురికి నాప్కిన్ లేసి మరీ తినిపించుకొచ్చుకునేది. ఇలా కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. పెద్దమ్మాయికి ఏ ఓణీల ఫంక్షన్లో, ఏ పెద్ద మనిషి ఫంక్షన్లు లేవు. ఎందుకంటే ఓణీల ఫంక్షన్లో ఓణీలు ఇద్దాం అనుకునేసరికి అయ్యయ్యో రాగిని బయట చేరి ఇవ్వటం కుదరలా. పెద్దమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు బంతి పెడదాం అనుకుంటే చొక్క ఎదురొచ్చింది, సంక్రాంతి టైము కాబట్టి ఇవ్వకూడదు అని దాటిచ్చేసుకొచ్చింది. ఇక చిన్న కూతురికి ఉన్నంతలోనే అప్పు తెచ్చి మరీ ఓణీల ఫంక్షను, అప్పు తెచ్చి మరీ పెద్ద మనిషి ఫంక్షన్లు చేసుకున్నారు. పెద్దమ్మాయి చాలా బాగా చదువుద్ది సౌమ్య. దాంతో 10th క్లాస్లో హైయెస్ట్ మార్కులు వచ్చినాయని ఇంటర్లో జస్ట్ సామాన్యమైన ఫీజు బుక్స్కి యూనిఫాములకి కట్టించుకొని కాలేజీలో సీట్ ఇచ్చారు. పిల్ల ఇంటర్లో పడి చదివి ఇంకా మంచి మార్కులు తెచ్చుకొని ఇంజనీరింగ్ చదువుకోవాలనేది దాని కళ. దాంతో ఎంసెట్లో ఎలా అయినా ర్యాంక్ కొట్టాలి అనుకునే టైంకి చిన్న కూతురికి జ్వరం వచ్చింది. ఒంట్లో బాగాలేదని పెద్ద కూతుర్ని సేవ చేయటానికని 20 రోజుల పాటు చిన్న కూతురు దగ్గర ఉంచేసింది రాగిని. దాంతో సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయక ఎంసెట్లో ర్యాంకు పోయింది. డబ్బు కట్టి పెద్దమ్మాయిని మేనేజ్మెంట్ కోటాలో చదివించగలిగిన స్తోమత స్థితిగతులు వాళ్లకు ఉన్నాయి. రాజారావు జీతం పెరిగిందే, వాళ్ళు ఇప్పుడు కాస్త కోలుకున్నారు. అయినప్పటికీ కూడాను ఇప్పుడు పెద్దమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తే రేపు చిన్నపిల్లని ఇంజనీరింగ్ చదివించాలంటే డబ్బులకి ఇబ్బంది పడాలి. పెద్దదాందేముంది, చిన్నప్పటి నుంచి కొడితే పడుద్ది, తిడితే పడుద్ది, కాంప్రమైజ్ అయిపోవటం, సర్దుకుపోవటం దానికి అలవాటే కదా అనే దాంతో పెద్ద పిల్లని తీసుకెళ్ళి తనకెటు ఇంటర్లో మంచి మార్కులు వచ్చినాయి కాబట్టి ఫీజు ఏమీ లేకుండా ఒక సాదాసీదా కాలేజీలో డిగ్రీలో పడేశాడు రాజారావు. ఆ తర్వాత పెద్దమ్మాయి డిగ్రీ అయిపోయి పెద్దమ్మాయి పీజీ కూడా అయిపోయిందే. చిన్న కూతురికి స్కూల్ ఫీజులు, చిన్న కూతురికి ఇక కాలేజీ ఫీజులకి కొదవ లేకుండా ధూమ్ధామ్గా చదివించుకుంటూ వచ్చారు చిన్న కూతురు వరకు. పెద్దమ్మాయి పీజీ అయిపోయిన తర్వాత ఇట్రామ్మ అని కూర్చోబెట్టి, రాజారావు చూడమ్మా సౌమ్య, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల ప్రకారం నువ్వు ఉద్యోగం చేయకపోతే నా ఒక్కడి జీతం మీద ఇల్లు గడవటం కష్టంగా ఉంది. నేనేదో ఇల్లు వాకిళ్ళు సంపాదించాలని కాదు, కాస్త నువ్వు ఉద్యోగం చేసావనుకో రేపొద్దున ఆ డబ్బులు దాచే
నీ పెళ్లి కోసం నీకు ఏ బట్టలు కొంటానుకో, లేదంటే నీ మెళ్ళో ఇప్పుడు దాకా మేము గొలుసు కూడా చాంచలా, ఏ గొలుసు పెట్టడానికో లేదా నీ మొగుడుకో లేదంటే కనుక దేనికో దానికి ఉపయోగపడతాయి అని చెప్తే, ఇవన్నీ ఎందుకు నాన్నగారు, ఇప్పుడు జాబ్ చేయాలి అంతే కదా అని పెద్దమ్మాయే ఇక తను ఆల్రెడీ సౌమ్యురాలు, వాళ్ళు చెప్పింది వింటం మాత్రమే తెలుసు. దాంతో పేపర్లో ఒక మెడికల్ కాలేజీలో రిసెప్షనిస్ట్ పోస్టు ఖాళీగా ఉందంటే వెళ్ళింది. సౌమ్య చూడ్డానికి అందగత్తె కాదు, కాకపోతే బిలో యావరేజ్ పర్సన్ కూడా కాదు, ఆకర్షణీయమైన స్వరూపం. దానికి తోడు ఆమె మాటలు, నెమ్మది, వినమ్రత ఎవరినైనా ఆకట్టుకుంటాయి. వెళ్ళగానే ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారు సౌమ్యకి వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. పిల్లకి 35,000 రూపాయలు జీతం. దాంతో ఇక నిజానికి ఆ పోస్టుకున్న జీతం 25,000. సౌమ్యని చూసిన తర్వాత ఆయన చిన్నపిల్ల యాక్టివ్గా వర్క్ చేస్తుంది, అదే కాకుండా ఇక ఫోన్లు ఎత్తటం ఫోన్లు దించటం అన్నీ ఆ అమ్మాయి చెయ్యాలి. ఎప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అది మెడికల్ కాలేజీతో పాటు బోల్డంతమంది డాక్టర్స్ కాన్ఫరెన్స్లకు కూడా వస్తారు. కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ అవి కూడా ఉంటాయి. కంప్యూటర్ వచ్చిన పిల్ల, ఈ పిల్ల అయితే బాగా వర్క్ చేస్తుంది అనే దాంతో ఆయన సౌమ్యకి ఆ శాలరీ ఆఫర్ చేశాడు. సౌమ్య జీతం రాగానే తీసుకొచ్చి రాజారావుకి ఇచ్చేసేదే. సౌమ్యకి ఏ ఖర్చు ఉండేది కాదు. ఒక బస్ పాస్ తెచ్చి చేతిలో పెట్టాడు రాజారావు. స్కూటీ కొనుక్కుందాం అనుకుంది, నెలకు ఒక 5,000 రూపాయలు కట్టుకుని. కానీ నాన్న బస్ పాస్ తెచ్చాక ఇక నోడెత్తి ఏం మాట్లాడలా. పొద్దున్నే అమ్మిచ్చిన పెరుగన్నం, ఉల్లిపాయ పెరుగన్నం, పచ్చడి ముక్క పెరుగన్నం, పచ్చిమిరపకాయ అవి తీసుకొని వెళ్ళటం అలవాటే కదా, ఆ బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోయేదే. ఇక వెళ్ళేది సిటీ బస్సులో, వచ్చేది సిటీ బస్సులో, తనకంటూ ఏం ఖర్చులుంటాయి. దాంతో జీతం తెచ్చి రాజారావుకి ఇస్తే ఆ 35,000లో రాజారావు ఇక ఒక 15,000 రూపాయలు సౌమ్యకి పెళ్లికి దాస్తామని చెప్పాం కదా మరి. కాబట్టి పోస్ట్ ఆఫీసులో అకౌంట్లో పడేసి ఇక చిన్న కూతురికి ఒక 20,000 సైన్ వేసి ఉంచేవాడు. చిన్న కూతురు ఖర్చులకి దర్జాలకి తక్కువ కాకుండా. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా సౌమ్య చాలా యాక్టివ్గా వర్క్ చేసేది. పాపం నిజం చెప్పాలంటే మెడికల్ కాలేజీ కాబట్టి తినటానికి వాటికి కూడా కుదిరేది కాదు. ఎప్పుడు ఏదో ఒక పని, ఏదో ఒక కాన్ఫరెన్స్లు, ఏదో ఒక మీటింగులో, లేదంటే కనుక లెక్చరర్స్ రావటం వెళ్ళటం, ఒకవైపున పిల్లలు రావటం వెళ్ళటం, 24 గంటలు ఏదో ఒక పని ఖాళీ ఉండేదే కాదు. సౌమ్య అంటే అందరికీ అభిమానం, గౌరవం కూడా. ఎందుకంటే మనుషుల్ని విసుక్కోదు. ఏదడిగినా ఎంత అడిగినా పేరెంట్స్కి కూడా చాలా పొలైట్గా సమాధానం చెప్పుద్దని ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ సౌమ్య, అమ్మ సౌమ్య, అమ్మ సౌమ్య, నీ పేరు నువ్వు పెట్టాక పుట్టావో కానీ నీకు బాగా అతికిపోయిందమ్మా అంటే చిరునవ్వుతో పలకరించేదే. కరెక్ట్గా బాక్స్ ముందు కూర్చోగానే ఎవరో ఒకళ్ళు ఏ జిరాక్సులు కావాలనో ఏది కావాలని అడిగినా సరే బాక్స్ మూత పెట్టి మరీ వాళ్ళకి తీసిచ్చేదే. దాంతో లెక్చరర్లు అందరికి కూడా మంచి అభిమానం ఉంది సౌమ్య మీద. అదే కాలేజీకి ఆల్రెడీ MBBS MD కంప్లీట్ అయ్యి బయట క్లినిక్ పెట్టుకొని సెటిల్డ్ ఫ్యామిలీలో సుమలత ప్రతాపవర్మకి రెండో కొడుకుగా పుట్టిన సతీష్ అనేటటువంటి డాక్టరు అక్కడికి అతనికి ప్యాషన్. దాంతో ఒక 3 గంటల సేపు రోజు పిల్లలకి క్లాస్ తీసుకోవటానికి వచ్చేవాడు. అలా వచ్చిన అతను ఒకరోజు అనుకోకుండా సౌమ్యని చూశాడు. సౌమ్య ఫైల్స్ సర్దుతోంది. ఎందుకో చూడగానే అతను అట్రాక్ట్ అయ్యాడు. ఏదో ఆమెలో తెలియని ఒక స్పార్క్ అతన్ని కట్టేసింది. ఆ తర్వాత రోజు నుంచి సౌమ్యని గమనించడం మొదలుపెట్టాడు. సౌమ్య చేసే హార్డ్ వర్క్, సౌమ్యలో ఉన్న నిదానం, సహనం, ఓర్పు, అలాగే ఆమెలో ఉన్నటువంటి చాలా మంచి గుణాలు, అమాయకత్వం అతన్ని కట్టిపడేశాయి. ఆ తర్వాత ప్రతిరోజు వచ్చి అతను సౌమ్యతో ఒక అరగంట ముందే వచ్చి కాసేపు మాట్లాడి వెళ్తూ ఒక అరగంట మాట్లాడేవాడు. అలా కొన్ని రోజుల పాటు మాట్లాడితే, మీకు ఆల్రెడీ హాస్పిటల్ ఉందిగా డాక్టర్, మళ్ళీ ఇదెందుకు మీకు అని అడిగితే, ఇది నా ప్యాషను, నేను చదువుకునే రోజుల్లో నాకు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదువుకునేవాడిని. అదే ఎక్స్ప్లెనేషన్ స్టూడెంట్స్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుద్ది, నాకు టైం పాస్ అవుద్ది, మనీ పర్పస్ ఏలే, ఫ్రీగా ఏమీ చెప్పట్లేదు నేను అనేసి నవ్వేవాడు. అలా వీళ్ళ పరిచయం మంచి స్నేహంగా మారింది. ఆ తర్వాత ఒకరోజు సతీష్ ఓపెన్గానే సౌమ్యని కాఫీకి వెళ్దామా అని అడిగాడు. తెలిసిన డాక్టరు, మంచివాడని తనకి తెలుసు. దాంతో వెళ్ళిన తర్వాత కూర్చుంటే, ఎప్పుడూ మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదే డాక్టర్ అని అడిగింది సౌమ్య. ఆ మాటకి డాక్టర్ ఏంటి, కాల్ మీ సతీష్ అంటే, సరే సతీష్ గారు చెప్పండి, గారు వద్దు, సతీష్ అను
అన్నాడు. సరే సతీష్ చెప్పు అంది సౌమ్య. అన్న తర్వాత డాడీ పేరు ప్రతాప్ వర్మ, డాడీ ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు, అమ్మ పేరు సుమలత హౌస్ వైఫ్గా ఉంది. నా పేరెంట్స్ చాలా బ్రాడ్ మైండెడ్, చాలా ఫ్రెండ్లీ. మాది ఆల్రెడీ సెటిల్డ్ ఫ్యామిలీనే, ఎప్పుడో తాత ముత్తాతల కాలం నుంచే. మా ఇష్టాలని ఏది కాదనరు, కానీ మా పేరెంట్స్ అలా అని డిసిప్లిన్ విషయంలో మాత్రం అస్సలు నెగ్లిజెన్సీ ఉండదు మా అమ్మ నాన్నకే. మా ప్రతి ఒక్క యాక్టివిటీని గమనిస్తూనే ఉంటారు ఇప్పటి వరకు. నాకు ఒక అన్నయ్య పేరు జీవన్. అన్నయ్య ఇక్కడే ఎంటెక్ కంప్లీట్ చేసుకొని అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేశాడు. అన్నయ్యతో పాటే ఇంటర్మీడియట్ నుంచి కలిసున్న క్లాస్మేటే వదిన, పేరు వినీల. వెళ్ళిన తర్వాత ఇక ఇద్దరు అక్కడ ఎంఎస్ చేసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో చెప్పి ఒప్పించే హ్యాపీగా పెళ్లి చేసుకొని వెళ్ళి కాపురం పెట్టుకున్నారు. ఇద్దరు జాబులకు వెళ్తారు. అప్పుడే పిల్లలు వద్దని ప్లానింగ్లో ఉండి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అన్నయ్య వదిన వచ్చి అటు వాళ్ళ అమ్మగారింట్లో ఇటు మా ఇంట్లో ఉండి వెళ్తూ ఉంటారు. అమ్మ నాన్న అబ్రాడ్ పద్దాకా వెళ్ళరు. ఎప్పుడన్నా 2 ఏళ్లకోసారి 3 ఏళ్లకోసారి వెళ్ళి ఒక 15 రోజులు ఉండటం కూడా గగనమే మమ్మీ డాడీ అని చెప్పుకొచ్చాడు సతీష్. అవునా అన్న తర్వాత నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు సతీష్. ఏంటంది సౌమ్య. పెళ్లి చేసుకుందామా అన్నాడు. ఏంటండి మీరనేదే అంటే అవును పెళ్లి చేసుకుందామా సౌమ్య అనేసరికి అది కాదండి నేను నచ్చలేదా అన్నాడు. మిమ్మల్ని నచ్చలేదని ఎవరంటారు డాక్టర్, కానీ మీ స్థాయి నా స్థాయి, మీ హోదా నా హోదా, మీ క్యాస్ట్ నా క్యాస్ట్, పిచ్చి మాటలు మాట్లాడుకో. నువ్వు నాకు నచ్చావో, మీకు నచ్చితే సరిపోద్దా డాక్టర్? మీ ఇంట్లో వాళ్ళకి నేను కరెక్ట్ అనిపించొద్దా? మా అమ్మ నాన్న డౌరీ తీసుకునే పిశాచాలో కొడుకుల్ని డాక్టర్లు ఇంజనీర్లు చదివించేది రాబోయే కోడళ్ళు తీసుకొచ్చే కోట్ల కట్నాల కోసమో కాదు, వాళ్ళు మా నాలెడ్జ్ కోసం. అలాగే మాకు ఇష్టమైనటువంటి మేమే ప్రొఫెషన్లు సెలెక్ట్ చేసుకుంటే వాటిని చదివించారు మా ఇద్దరినే. నీకు ఇష్టమా కాదా చెప్పు అంటే నాకు ఇష్టమే. మీ అమ్మ నాన్నలకి నేను నచ్చితే నాకు ఇష్టమే. మీ ఫ్యామిలీ కూడా ఓకే అంటే నాకు ఇష్టమే అంది సౌమ్య. అలాగే అయితే వాళ్ళ నోటితోనే విందుగాన్లే, వాళ్ళు ఈ ఊర్లో ఉండరు కదా, వాళ్ళతోనే చెప్పిస్తానులే ఇష్టమో కాదో అన్నాడు సతీష్. అన్న తర్వాత ఒక ఆదివారం రోజున సతీష్ ఎప్పుడు ఫార్మల్స్లో వస్తాడు కాలేజీకి వచ్చేటప్పుడు. అలాంటిదే సూట్ వేసుకొని కారులో నుంచి దిగితే సూటు బాగా సూట్ అయిపోయిందని నవ్వుకుంది సౌమ్య. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నగారులను తీసుకుంటే ఆవిడ చాలా క్లాస్గా డైమండ్ నగలు వేసుకొని దిగింది. ఆయన ఫార్మల్స్ వేసుకుని వాళ్ళ నాన్నగారు కారులో నుంచి దిగారు కిందకి. ఇక ఆ తర్వాత లోపలికి రావచ్చా అని అడిగి లోపలికి వచ్చి కూర్చోండని రాగిణి రాజారావు అన్న తర్వాత మీ పెద్దమ్మాయి సౌమ్య పనిచేసే మెడికల్ కాలేజీలో ఇలా మా అబ్బాయి రోజు లెక్చరర్గా వర్క్ చేయడానికి వెళతాడు. అక్కడ మీ అమ్మాయిని చూసి, మీ అమ్మాయి మంచితనం చూసి, మీ పెంపకం చూసి మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. దాంతోనే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాము. మాకు కట్న కానుకల మీద ఆశ లేదు. మాకే బోలెడంత తిన్నా తరగనంత ఆస్తిపాస్తులున్నాయి. పెద్దబ్బాయి ఇలా అబ్రాడ్లో ఉంటాడు, పెద్ద కోడలు అక్కడే ఉంటుంది. చాలా మంచి పిల్ల, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తనది మా క్యాస్ట్ కాదు. వాళ్ళు 3 ఏళ్లకోసారి వస్తారు, మేము ఎప్పుడన్నా వెళ్ళొస్తూ ఉంటాం అంతే. మేము వేరే ఊళ్ళో ఉంటాం. రేపు మీ అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకున్నా ఉండేది మీ ఊళ్ళోనే కాబట్టి మీ అమ్మాయే మీ కళ్ళ ముందు ఉంటుంది. అబ్బాయి అమ్మాయి వేరు కాపురమే పెట్టుకుంటారు. నేను ఆరళ్ళు పెట్టే అత్తగారిని కాదు, కొడుకుని కట్నాల కోసం అని చెప్పి మేము ఎంబీబీఎస్లు చదివించలేదండి అని చెప్పి వాళ్ళు ఓపెన్గా పిల్లని పంపించండి చాలు, మాకు 10 పైసలు కట్న కానుకలు కూడా అక్కర్లేదు, పెళ్లి ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం అని చెప్పారు. దాంతో రాగిణి రాజారావు లోపలికి వెళ్ళి ఆలోచించుకున్నారు. ఇప్పుడు ఎలా లేదన్నా కూడా ఇంతకాలం నుంచి పోగేసుకొస్తున్నటువంటి సౌమ్య మీద అమౌంట్ చూసుకున్నా, అంతకుముందు సౌమ్యకి ఫిక్స్డ్లో వేసినవి చూసుకున్నా, ఏది ఏ లెక్కను చూసుకున్నా బయట సంబంధాలైతే కట్నాలిచ్చి పంపించాలి, వీళ్ళైతే ఏమీ అక్కర్లేదంటున్నారు అనే దాంతో సరేలేమ్మనమని మేము ఆలోచించుకొని చెప్తామని ఇక ఒక వెంటనే ఒప్పుకుంటే బెట్టు సరి తగ్గిపోద్దేమోనని ఒక వారం రోజుల తర్వాత సరేనని చెప్పారు. ఇక పిల్లకి పిల్లాడికి కావలసిన ఎంగేజ్మెంట్కి అన్నీ సుమలత వాళ్ళే కొన్నారు. గ్రాండ్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది వాళ్ళ రేంజ్కి తగినట్టు. ఆ తర్వాత ఇక పెళ్ళి, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఆ తర్వాత అయిపోయాక
మెహందీలు, హల్దీలు, సంగీతులు, పెళ్ళి, రిసెప్షను, సత్యనారాయణ వ్రతాలు, ఆ తర్వాత హనీమూన్కి వెళ్తే డాక్టర్ చాలా రొమాంటిక్కేనే అంది సౌమ్య. ఎవరు చెప్పారు డాక్టర్లు రొమాంటిక్గా ఉండరనే? నీకో విషయం తెలుసా, మేము మెడిసిన్ చేస్తున్నా చివరికి చదువుకుంటూనే జోకులు వేసుకుంటాం. ఎందుకంటే మీలా మాకు బయట తిరిగేంత ప్రైవసీలు ఉండవు కదా మేడం అన్న తర్వాత, నేను ఇంజనీరింగ్ చేద్దామనుకున్నా, అవ్వలేదు కదా, అలా అనే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్నేలే డాక్టర్ అన్న తర్వాత నవ్వేశాడు సతీష్. ఆ తర్వాత ఇక పిల్లల గురించి వాళ్ళేమీ ప్రికాషన్స్ వాడాలని అనుకోలేదు. ఎందుకంటే సౌమ్యకి సతీష్కి ఇద్దరికి పిల్లలంటే ఇష్టం, వాళ్ళది కనే కరెక్ట్ ఏజ్ కూడా. కాబట్టి ఇద్దరు తిరిగి వచ్చిన తర్వాత సతీష్కి అప్పటికే 4BHK డ్యూప్లెక్స్ ఫ్లాట్ ఉంది కాబట్టి వాళ్ళు దాంట్లోనే కాపురం పెట్టుకున్నారు. ఇంట్లో సౌమ్య చేసే పని ఏమీ లేదు. ఇంట్లో ఆల్రెడీ వంటమ్మాయి ఉంది, పనమ్మాయి ఉంది. అది కాకుండా పైనంతా డస్టింగుల దగ్గర నుంచి సతీష్కి ఎంత డస్ట్ కూడా పడదు. 3 పనివాళ్ళు ఉన్నారు. సౌమ్య అటు పుల్ల తీసి ఇటు పెట్టే పని లేదు. పెళ్ళైన తర్వాత కూడా సౌమ్యనే జాబ్ చేయొద్దని సతీష్ అనలేదు కాబట్టి జాబుకు వెళుతుంటే సతీష్కి బాధ అనిపించింది. ఇదివరకంటే వేరే విషయం, వాళ్ళ అమ్మా నాన్నలకి కూతురు, కానీ ఇప్పుడు తన భార్య, తనకి ఏం లేదని అక్కడికి వెళ్తే వాళ్ళు అన్నం మీద నుంచి లేపటం, ఆ ఫైల్స్దా ఈ ఫైల్స్దా అని చెప్పటం, కాన్ఫరెన్సులు ఉన్నాయని అంతసేపు నుంచోబెట్టే ఉంచటం, పద్దాకా ఫోన్లు ఎత్తటం, దించటం, జిరాక్సులు తీయించటం ఎందుకో తనకు కరెక్ట్ అనిపించలేదు. దాంతో సౌమ్య చెయ్యి తన చేతిలోకి తీసుకుని, ఏదైనా బిజినెస్ పెట్టుకోరా, నిన్ను తొక్కేయాలని చెప్పట్లేదు, నిన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసే హస్బెండ్నే తప్ప ఆడవాళ్ళని దిగజార్చే మనస్తత్వం కాదు నాదే. నువ్వు అక్కడ ఉద్యోగం చేయటం నాకు అవమానం అనను, కానీ నువ్వు అక్కడ ఇబ్బంది పడుతుంటే చూడలేకపోతున్నానని మాత్రం చెప్తున్నాను. కొత్తగా పెళ్ళయింది, మనిద్దరం కూడా హ్యాపీగా గడపాలి కదా. నేను ఫుల్ టైం ఏమీ హాస్పిటల్లోనే ఉండను. నేను పొద్దున్నే కాసేపు నేను ఆ కాలేజ్కే వెళ్ళొచ్చేది, 3 గంటల టైము అక్కడే గడిచిపోద్ది నాకు. ఇక సాయంకాలం నాకు కాసేపు ఓపే, ఏదైనా సర్జరీలు ఉన్నా సరే నేను ఆ సర్జరీలనే వస్తూనే కంప్లీట్ చేసుకోవటము, మధ్యాహ్నం కంప్లీట్ చేసుకోవటము చేసి నేను నా పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. నీకు విషయం తెలుసా, నాకు పెద్ద చెప్పుకోదగ్గ ప్రేమాయణాలు కూడా ఏవీ లేవురా. ఏదో 1-2 ఉన్నా అవి చిన్న చిన్నయ్యే తప్ప పెద్ద ఏమీ లేవు. బ్రేకప్లు అయ్యి దేవదాసులు అయ్యేంత లవ్ స్టోరీలు. నా లైఫ్లో ప్రతి డ్రీము భార్యతోనే అనుకున్నాను. నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు నన్ను తప్పుగా అనుకోకుండా అర్థం చేసుకుంటావనే అనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటకే సౌమ్య ఎందుకు తప్పుగా అనుకోవటం అని వెంటనే రెసిగ్నేషన్ ఇచ్చేసింది ఉద్యోగానికి. నేను ఇప్పుడే ఉద్యోగానికి వెళ్ళాలనుకోవటం లేదు, మా ఆయనతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈలోపు పిల్లల్ని కనేద్దాం అనుకుంటున్నాను. ఇల్లు చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, మా ఆయన్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటూ, కొంచెం నా పిల్లలు కిండర్ గార్డెన్ ఏజ్కి వచ్చిన తర్వాత అప్పుడు మా ఆయన సపోర్ట్తో బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను, ఓకేనా అంటే భార్యను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. చాలా రొమాంటిక్గా ఉంటారు సౌమ్య సతీష్. చూసేవాళ్ళు ఎవరికైనా కళ్ళు కుట్టేస్తుంది ఈ జంటను చూస్తే, అంత హ్యాపీగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే సతీష్ సౌమ్యను అస్సలు వదిలిపెట్టడు, వెంట పెట్టుకొని తీసుకెళ్లాల్సిందే. పొద్దున్నే అలా వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వస్తాడు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత చాలా క్లోజ్గా ఉంటారు మధ్యాహ్నం పూట. మళ్ళీ సాయంకాలం వెళ్ళిన తర్వాత రాత్రి చాలా ఎర్లీగా, ఎవరి కోసం నేను అంతసేటు కోట్లు కూడేయాలి, నేనేమి డాక్టర్ చదివింది అందుకే కాదు కదా, రేపొద్దున వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్లో మనీ కాదు కదా, నా వైఫ్తో గడిపే హ్యాపీ మెమరీస్ ఉండాలి కదా. ఇంతకాలం నా లైఫ్లో ఏముంది, కత్తెరలు, కత్తులు, పేషెంట్లు, సెతస్కోపులు తప్ప ఇంజెక్షన్లు ఇవే మిగిలిపోతాయేమో లైఫ్ అంతా అని చెప్పి వీలైనంత ఎక్కువ స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా తక్కువ టైము తను బయట గడిపి ఎక్కువ టైం సౌమ్యతోనే గడిపేవాడు. ప్రతిరోజు అక్కడికని ఇక్కడికని సౌమ్యని తీసుకెళ్ళటం. సౌమ్యని చాలా మేకోవర్ చేయించుకున్నాడు సతీష్. హెయిర్ స్టైలు అంతకుముందు అప్పలమ్మలాగా నూనె రాసి జడేసుకునేది, అది తీసేసి లాంగ్ హెయిర్, స్ట్రైట్ అండ్ హెయిర్ చేయించాడు. అంతకుముందు కొంచెం చబ్బీగా ఉండేదే, హెల్దీ డైట్ ఇచ్చి డైటింగ్ చేయించి స్లిమ్గా తయారు చేసుకున్నాడు పెళ్ళాన్నే. ఇక అంతకు ముందు కన్నా ఇప్పుడు సౌమ్య డ్రెస్సింగ్ సెన్స్ మారింది, మాట్లాడే తీరు మారింది, ఆమె వేసుకునే నగలు స్పెషల్గా తనే డిజైన్ చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ డాక్టర్కి ఉండే వైఫ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సౌమ్య. సింపుల్గా ఉన్న చాలా క్లాస్గా, చాలా డీసెంట్గా ఉండేలాగా తయారు చేసుకున్నాడు పెళ్ళాన్నే. మొగుడిని చూసి మురిసిపోతూ
ముద్దులు పెట్టుకుంటూ ఉండేది. ప్రతిరోజు వెళ్ళేటప్పుడు భార్యను ముద్దు పెట్టుకోవటం, వచ్చి రాగానే భార్యని తలుపు తీయగానే హక్ చేసుకోవటం సతీష్కున్న చాలా నార్మల్ అలవాటు. వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయాలు తెలిసే వాళ్ళు ఒకవేళ ఇక్కడికి వచ్చినా కొడుకు కోడల్ని చూద్దామని కొడుకు వెళ్ళేటప్పుడు వాళ్ళు హాల్లో ఉండరు. కొడుకు వచ్చేటప్పుడు బెల్లు కొట్టంగానే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇలా సంతోషంగా రోజులు గడిచిపోతూ ఉండగా రమ్య ఇంటర్ అయిపోయింది. ట్యూషన్లు పెట్టించి దగ్గరుండి చదివించిన, ఎంసెట్లో 2 సార్లు ట్రై చేసిన ర్యాంకు రాలా. అసలు రమ్యకి చదువు మీద కాన్సన్ట్రేషనే తక్కువ. చిన్నప్పటి నుంచి కూడా రమ్య తత్వం ఏంటంటే చాలా పెంకి, చాలా మొండే. చిన్నప్పటి నుంచే అక్కకి ఏది తీసుకొస్తే అదే నాకు కావాలనేదే, అక్కకి ఏది కొంటే అదే నాకు కావాలనేదే. సౌమ్య ఇటు సర్దుకుపోయి కాంప్రమైజ్ అయ్యే తత్వమే కాబట్టి బట్టలు తీసుకొచ్చినా, బొమ్మలు తీసుకొచ్చినా, తినేవి తీసుకొచ్చినా చెల్లికి ఇచ్చేసేయమనమని బట్టలు అయితే ఆల్ట్రేషన్ చేయించి, తినేవి అయితే ఆ పాటే ఇప్పించేసి, బొమ్మలు అయితే ఆ పాటే ఇప్పించేసేవాళ్ళు. నేను మంచం మీద పడుకుంటానంటే సౌమ్యని కింద పడుకోబెట్టి రమ్యని మంచం మీద పడుకోబెట్టేవాళ్ళు. చెల్లి హోంవర్క్ చేయలేకపోతుంది, చెల్లి హోంవర్క్ నువ్వు చేయి, చెల్లికి షూ పాలిష్ నువ్వు చేయి, చెల్లికి స్నానం నువ్వు చేయించు, చెల్లికి అన్నం నువ్వు తినిపించు, చెల్లికి వెళ్ళి ముడ్డి మూతులు నువ్వు కడుగు, చెల్లికి ఒంట్లో బాగాలేదు చెల్లిని నువ్వు చూసుకో. ఇలా ప్రతి పని చిన్నప్పటి నుంచి సౌమ్యకి చెప్పటం రమ్యని బాగా పెంకిగా అట్టం వేసేలాగా మొండిదానిలాగా పెంచుకొచ్చేసుకున్నారు రాగిణి రాజారావు. సౌమ్య అమాయకురాలు. అమ్మా నాన్న తన మంచి కోసమే చెప్తున్నారని చెల్లెలు అమాయకురాలని ఏదో తెలియక చిన్నది కాబట్టి గారాబం వల్ల అలా పెంకిదానిలా తయారైంది అంతే అని అనుకునేదే. అయితే నేను చిన్న కాలేజీల్లో చదవను, పెద్ద కాలేజీలో చదువుతాను అంది రమ్య. ఏదో ఉన్నంతలో చదివించగలరే కానీ అంత పెద్ద కాలేజీలో అంటే రాజారావు రాగిణి వల్ల కూడా కాక ఒకసారి సౌమ్య వెళ్ళేసరికి దిగులుగా కూర్చున్నారు. చెల్లి పెద్ద కాలేజీలో చదువుతానంటుందమ్మా అన్న మాటకి ఇక పోనీలే చదువుకుంటే చెల్లికి మంచిగా ప్లేస్మెంట్ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది, వస్తే దానికి ఒక మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తే చెల్లి సుఖపడితే అమ్మా నాన్నలు హ్యాపీగా ఉంటారు. చెల్లికి తనొక తల్లి అనే ఫీలింగ్ ఉండిపోయేది సౌమ్యలో. చిన్నప్పటి నుంచి వీళ్ళు మెంటల్గా అలా ప్రిపేర్ చేయటం వల్ల దాంతో సతీష్ ఏమడిగినా కాదండు అనే దాంతో చెల్లిని మనం చదివిద్దామా అని అడిగింది. అది నువ్వు నన్ను అడగాల ఏంటి అన్నాడు సతీష్. దాంతో సతీషే 20 లక్షల రూపాయలు చెక్కు రాసిచ్చాడు సౌమ్యకి. అది జస్ట్ 1 సంవత్సరం ఫీజు రమ్యకి. అంత పెద్ద కాలేజీలో చదువుతానంది రమ్య. సరేనని చెల్లెల్ని రోజు ఇంటి ముందు కారు ఉంటుంది కాబట్టి డ్రైవర్ తీసుకొస్తాడు కాబట్టి పర్లేదులే ఇక్కడి నుంచి కారు పంపుతాను నేను అని చెప్పింది సౌమ్య. అయితే రమ్య ఇక ఒక రోజున సౌమ్య వస్తే ఏడుస్తూ కూర్చుంది. ఏమైందే అని అడిగింది సౌమ్య. అక్క నీకో విషయం చెప్పనా, మందేమైనా 10 గదుల ఇల్లా 2 గదుల ఇల్లు, అందులోనేమో హాల్లో చదువుకుందామంటే అమ్మా నాన్న డిస్టర్బెన్స్, పోనీ ఒక బెడ్రూమ్లో చదువుకుందామంటేనేమో పక్కింట్లోకి ఎవరో వచ్చారు వాళ్ళ పిల్లల గోల, ఇంకో బెడ్రూమ్లో చదువుకుందామంటేనేమో మొగుడు పెళ్ళాం ఎప్పుడు పోట్లాడుకుంటూ డిస్టర్బెన్స్, బాల్కనీలో చదువుకుందామంటే వెహికల్స్ డిస్టర్బెన్స్. అయ్యో నా చెల్లి ఎంతోటి చెల్లి పెద్ద పిహెచ్డీలు చదివే ఎక్కడ తెగ చించేయాలి అనే దాంతో చెల్లెల్ని ఇక అక్కడ ఇక్కడ ఎందుకు మన ఇంట్లో ముందుగానే అక్కడ ఎటు 4 BHK, బాబా నేను ఉండేది ఒక బెడ్రూమ్లోనే, 3 బెడ్రూమ్లు ఖాళీగానే ఉంటాయి, అత్తయ్య మావయ్య గారు వచ్చినా ఎప్పుడన్నా ఉండేది ఒక బెడ్రూమ్లో, తోడుకోళ్ళ వాళ్ళు ఎటు 3 ఏళ్లకోసారి వచ్చేది, తన పెళ్ళైన తర్వాత అసలు వాళ్ళు రాలా, ఒకసారి సతీషే అబ్రాడ్ తీసుకెళ్ళి 1 నెల నుంచి తీసుకొచ్చేసాడు. దాంతో ఇక ఇల్లంతా ఖాళీ, చెల్లెలు అసలు తెగ చదివేసే పండిట్ అవార్డు తీసుకొచ్చేస్తుంది చెల్లెలకి అని చెప్పి చెల్లెల్ని టైం టు టైం తన దగ్గర ఉంటే కనుక తను చక్కగా తిండి పెట్టుకోవచ్చు, ఒళ్ళో కూర్చోబెట్టుకొని జోలపాడవచ్చు, లాలపాడి గోరుముద్దలు తినిపించవచ్చు అనే దాంతో చెల్లిని తీసుకొచ్చి ఉంచుకుంటాను నేను అని సతీష్ని అడిగితే ఎందుకు హాస్టల్లో జాయిన్ చేద్దాంలే అమ్మమ్మ దానికి భయపడిపోద్ది, పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి, అయితే నేను లేకపోతే అమ్మ నాన్న మధ్యలో వేసుకొని
తీసుకొని పడుకోబెట్టుకుంటారో అలా ఉండలేదండి, నేను తీసుకొచ్చుకుంటానులే అని మీరు కాదనకూడదు, నా మీద ఒట్టే అని సతీష్ నోరు మూయించేసి సౌమ్య రమ్యని తీసుకొచ్చింది ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత ఇక పొద్దున్నే రమ్యని వెళ్ళల్లా నిద్ర లేపటం, రమ్యకి బ్రష్ మీద పేస్ట్ వేసి తనే పళ్ళు తోమించటం, తనే కాలకృత్యాలు తీర్చుకోమని చెప్పి స్నానం చేయించటం, తల స్నానం చేయించటం, తల తొడవటం, సాంబ్రాణీలు వేయటం, ఆ తర్వాత చెల్లెల్ని బట్టలు తొడగటం, చెల్లెలకి కూర్చోబెట్టి తనే కొసరి టిఫిన్లు వడ్డించటం, ఆ తర్వాత చెల్లెల్ని ఇక బుక్స్ అన్నీ బ్యాగ్ అంతా తనే సర్ది చెల్లెలకి పర్సులో డబ్బులు పెట్టి డ్రైవర్కి ఇచ్చి కారులో కాలేజీకి పంపించేదే. సాయంకాలం చెల్లెలు కాలేజీ నుంచి వచ్చాక అలిసిపోద్దని మళ్ళీ స్నానం చేయించి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి చెల్లెలకి జ్యూసులు పెట్టి, ఫ్రూట్స్ పెట్టి, డ్రై ఫ్రూట్స్ పెట్టి, స్నాక్స్ పెట్టి అయిపోయిన తర్వాత చెల్లెల్ని ఒక జిమ్ముకు పంపించి ఎక్సర్సైజులు చేసి రమ్మనమని ట్యూషన్ టీచర్ని ఒక ఎంటెక్ చదువుకున్న అమ్మాయినే పెట్టి, మళ్ళీ అబ్బాయిలైతే చెల్లెలతో ఏదైనా మిస్బిహేవ్ చేస్తారేమోనని ఆ అమ్మాయి ట్యూషన్ చెప్పి వెళ్ళగానే వేడిగా పొగలు వచ్చేలా చెల్లెల కోసం చెల్లెలు ఏదడిగితే అది చిటికేస్తే 5 నిమిషాల్లో అయిపోయే విధంగా వంటమ్మాయితో వండించి చెల్లెలకి తినిపించి, చెల్లెలకి పాలు పట్టి, చెల్లెల్ని కొట్టి బెడ్ స్టోరీస్ చెప్పి మరీ నిద్రపుచ్చి ఏసీలేసి వచ్చేదే. ఒక కన్న తల్లి ఎలాగైతే చూసుకుంటుందో సౌమ్య సౌమ్య రమ్యని తనొక తల్లి, చెల్లి ఒక పిల్ల అన్నట్టుగా చూసుకోవటం మొదలుపెట్టింది. సతీష్ ఒకసారి 2 సార్లు చూశాక మూడోసారి అన్నాడు, మంచి బేబీ సిట్టింగ్ వేసుకుంటావు నువ్వు, వదిలేయట్లేదు కానీ నేను ఓ పని చేయాల్సిందే, అనవసరంగా పెళ్లి చేసుకున్నావే, దీన్ని పెంచుకుంటా లైఫ్ త్యాగం చేసేస్తే సరిపోయేది నువ్వు అనే. సతీష్ మాత్రం మరదల్ని అస్సలు పలకరించడు. బావా మరదళ్ళ సరసాలు, వెకిలి వేషాలు, జోకులు వేయటాలు, పళ్ళు రాలిన దాకా కొడతాడు. పొద్దున్న లేచిన తర్వాత తన జిమ్కి ఏదో తను వెళ్ళొస్తాడు, తన గ్రీన్ టీ ఏదో తను తాగుతాడు. భార్య తనతో పాటు కలిసి కూర్చొని టిఫిన్ చెయ్యాలి, బెడ్రూమ్లో తనతో పాటు కూర్చొని హ్యాపీగా కలిసి స్నానం చేస్తారు, కలిసి టైం స్పెండ్ చేయాలి, ముద్దు మురిపాలు దగ్గరుండి ఒకళ్ళనొకళ్ళు రెడీ చేసుకుంటారు. ఆ తర్వాత భార్య పూజ చేసుకుంటే రోజు బొట్టు పెట్టే మొహం మీద భార్య కుంకుమ కళ్ళల్లో పడకుండా ఊదాలి, పెళ్ళాం నొసట్లో కుంకుమ పెట్టుకుంటాడు. ఆ తర్వాత మధ్యాహ్నం వస్తాడు, మధ్యాహ్నం వచ్చిన తర్వాత తనతో పాటు కలిసే భోజనం తను తినిపిస్తాడు, సౌమ్య తినాలి, సౌమ్య తినిపించాలి, అప్పుడే తను తింటాడు. ఆ తర్వాత కాసేపు ఇంటిమేటెడ్గా గడుపుతారు. ఆ తర్వాత మళ్ళీ తను క్లినిక్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం వచ్చేసరికి సౌమ్య అందంగా రెడీ అయి ఉండాలి. ఆ తర్వాత రోజు బయటకని తీసుకెళ్తాడు, షాపింగ్లు అవి ఇవి అని అయ్యాక ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత మళ్ళీ చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అవ్వాలి. ఈలోపు తనున్న మిగతా చెత్త రెస్ట్ ఏదన్నా ఉంటే అది కంప్లీట్ చేసుకోవాలి. కలిసే ఆ తర్వాత నైట్ భోజనం కూడా చేస్తారు. వెంటనే అయిపోగానే బెడ్రూమ్లోకి వచ్చేయాలి. బెడ్రూమ్లో కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవాలి. తను వెళ్ళేటప్పుడు డోర్ దాకా రావాలి. ప్రతిరోజు పెదవుల మీద ముద్దు పెట్టి పంపించాలి. వచ్చేటప్పటికి తనే డోర్ తీయాలి. అతన్ని నవ్వుతో హక్ చేసుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకోడని సౌమ్యకు బాగా తెలుసు సతీష్ విషయం. దాంతో ఎన్నిటినైనా మేనేజ్ చేయగలను కదా నేను, ఆమె ఇంటెలిజెంట్ పర్సన్ అనుకుని ఎవరి ప్రేమని వాళ్ళకే అందించగలను. నేను ఒక భార్యకి భర్తగా ప్రేయసిగా నేను ప్రేమను అందించగలను, నా చెల్లెలకి తల్లిగా అక్కగా నేను ప్రేమను అందించగలను అని అమ్మా నాన్నలకి ఎటు పాపం తెగ ప్రైవసీ కోరుకుంటారు రాగిణి రాజారావు. పెద్ద కూతురు చిన్న కూతురుని తీసుకెళ్తాననగానే హ్యాపీ, చక్కగా వెళ్ళిపోమ్మా, చక్కగా ఉండమ్మా, 2-3 నెలలకు ఒకసారి వచ్చి మేము చూసి వెళ్తాములే అని చెప్పారు సౌమ్యకే. పర్లేదు నేను ఫోన్ చేస్తానులే, దానికేమైంది, నేనుంటే బాగానే చూసుకుంటానులే అని తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ అంతా కూడా రమ్యకి కాలేజీలో భరత్ అనే అబ్బాయితో పరిచయం అయ్యి ప్రేమ డోలికల్లో తేలియాడిపోతూ చదువు మీద ఏమీ కాన్సన్ట్రేషన్ చేసేది కాదు, అంత పెద్ద కాలేజ్ అయినా కూడా. ఇక బాయ్ ఫ్రెండ్తో ముద్దులు, హగ్గులు, ఎక్స్ట్రా క్లాస్ ఉందని చెప్పి అక్కకి ఫోన్ చేసి చెప్పి సినిమాలు, షికార్లు. చెల్లెలు అడిగింది కదా అని సౌమ్య న్యూ సిరీసు, ఐఫోన్లు, చెల్లెల కోసం కాస్ట్లీ డ్రెస్సులు, చెల్లెల కోసం చెప్పులు, చెల్లెల కోసం మేకప్ సామాను, చెల్లెల కోసం పార్లర్ కేరు, చెల్లి ఏది అడిగితే అదే. హ్యాండ్ బ్యాగుల దగ్గర నుంచి కాలేజ్ బ్యాగుల దాకా, నెయిల్ పాలిషుల దగ్గర నుంచి. చెల్లి అడగటం ఆలస్యం, చిటికలో చెల్లి వచ్చేసరికి ఎదురుగా ఉంచే పిచ్చిది సౌమ్య. కల్లా
కపటం లేని తత్వం, అమాయకత్వం. తను ఒక తల్లి, రమ్య ఒక బిడ్డ అయితే ఎలా చూసుకుంటుంది అన్నట్టే చూసుకునేది నిజం చెప్పాలంటే. సతీష్కి ఆ విషయం తెలుసు. కానీ బావకి తండ్రికి, బావకి అన్నకి, బావకి తమ్ముడికి ఎప్పుడూ కొంత అంతరం ఉంటుంది, ఉండాలి, తేడా ఉంటుంది, ఉండాలి కూడా. బావంటే ఒక అన్న లాంటివాడు, తండ్రి లాంటివాడు. తన హద్దులేంటనేది సతీష్కి బాగా తెలుసు. అనవసరంగా అస్సలు మరదల్ని ఎప్పుడూ పలకరించడం, జోకులేయటం, సరసాలాడటం ఇలాంటివి ఎప్పుడూ ఉండేది కాదు. కనీసం నవ్వుతూ పలకరించటం కూడా ఉండదు. ఇక రమ్య బాయ్ ఫ్రెండ్తో ఇలా 1 year కాలం గడుపుకుంటూ వచ్చేసింది. బ్యాక్లాగ్స్ తేలినాయి. చెల్లెల్ని బ్యాక్లాగ్స్ వచ్చినాయి అని కూడా సౌమ్య ఒక మాట అనకుండా సబ్జెక్టులు కష్టంగా ఉంటున్నాయి అని రమ్య కన్నీరు పెట్టుకోగానే ఇంకాస్త ఎక్స్ట్రా టైం ఉండేలాగా ట్యూషన్ టీచర్నే ఉండమనమని చెప్పింది. ఆ తర్వాత 2nd year అంతా కూడా ఈ ఇంట్లో ఉన్నప్పుడల్లా రమ్య ఇక తన బాయ్ ఫ్రెండ్తో భరత్తో బ్రేకప్ అయిపోయింది రమ్యకి. అందుకు కారణం రమ్య నోటికొచ్చినంత మాట్లాడితే భరత్ లాగి 2 పీకి కూర్చోబెట్టాడు రమ్యనే. దాంతో బ్రేకప్ అంటే బ్రేకప్ అనుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత ఇదివరకిట్లా చిట్చాట్లు చేయటానికి, ఇదివరకిట్లా పైరుగాలికి తిరిగి రావటానికి బాయ్ ఫ్రెండ్ లేక ఇంటి పట్టునే ఉంటుంది కాబట్టి రమ్య దృష్టి అంతా అక్కా బావల మీదకి వెళ్ళింది. వెళ్ళి తనుండేది పై అంతస్తులో, అక్క బావ ఉండేది కింద అంతస్తులో. అక్కా బావకి ఇక వాళ్ళిద్దరూ ఎలా ఉంటున్నారో, వాళ్ళిద్దరి మధ్య ప్రైవసీ టైంలో అసలు తన కిందకి రానివ్వదు అక్క. గబగబా టిఫిన్ పెట్టి పంపించేస్తుంది, భోజనం పెట్టి పంపించేస్తుంది. వెళ్ళి చదువుకోపో అని చెప్పుద్ది ఎప్పుడు చూసినా. అసలు ఏం చేస్తారు వీళ్ళు అని ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా సౌమ్యని సతీష్ని గమనిస్తే పొద్దున్నే లేవగానే సౌమ్యని వంటగదిలోకి వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకోవటం, ఇద్దరు బాల్కనీలో నుంచొని ఒకళ్ళకొకళ్ళు గ్రీన్ టీ తాగించుకోవటం, ఆ తర్వాత సౌమ్యని ముద్దు పెట్టుకోవటం, గుండ్రంగా తిప్పి జిమ్ముకు వెళ్ళి రావటం, ఆ తర్వాత కలిసి స్నానాలు చేయటం, సరదాగా ఉండటం, సరసంగా ఉండటం, ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ క్లోజ్గా ఇంటిమేటెడ్గా ఉండటం, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా గమనించడం మొదలుపెట్టింది రమ్య. ఆ తర్వాత ఎందుకో రాను బావ తెగ నచ్చేయటం మొదలుపెట్టాడు. బావ అక్క ఏం చెప్తే అదే వింటాడు. అక్క ఏ షర్ట్ కొన్నా ఆ కలర్ తనకి సూట్ అవ్వకపోయినా వేసుకుంటాడు. అక్క ఏ ఫుడ్ వండినా అది అంత టేస్టీగా లేకపోయినా చాలా బాగుందని తింటాడు. అక్క వేసే పిచ్చి జోకుల్ని కూడా పడి నవ్వుతాడు. అక్కని ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. కలిసి క్యాంప్ ఫైర్లు ఎంజాయ్ చేస్తారు, కలిసి సినిమాలు చూస్తారు. అక్కని ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు, గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు, అక్కని ముద్దులు పెట్టుకుంటాడు, చాలా క్లోజ్గా ఉంటాడు. చాలా వెతికింది బావలాంటి ఒక మగాడు తనకి దొరుకుతాడా అని. కాలేజ్ మొత్తం వెతికినా, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మొత్తం వెతికినా ప్రతి అబ్బాయిలో ఏదో ఒక డిఫెక్ట్ కనపడుతుంది. ఎవరో బావలా మాత్రం అనిపించలేదు. దాంతో నేనసలు ఎవరినో ఎందుకు ఇష్టపడాలి, బావని ఇష్టపడితే తప్పేంటి, ఎవరినో ఎందుకు పెళ్లి చేసుకోవాలి, బావని పెళ్లి చేసుకుంటే తప్పేంటి, అక్క మెళ్ళలో 2 మంగళసూత్రాలు ఉన్నాయి కదా, ఒకటి నాకు ఇస్తుంది, ఒకటి తను ఉంచుకుంటుంది. బావేటు అక్కతో మధ్యాహ్నం కలుస్తున్నాడు, రాత్రికి కలుస్తున్నాడు, ఒక పూట నాతో కలుస్తాడు, ఒక పూట అక్కతో కలుస్తాడు, తప్పేంటి. చిన్నప్పటి నుంచి నేను నచ్చిందంటే డ్రెస్ ఇచ్చింది, నేను నచ్చిందంటే ఫుడ్ ఇచ్చింది, నేను నచ్చిందంటే ఏదైనా ఇచ్చేస్తుంది, కాంప్రమైజ్ అయిపోయి అడ్జస్ట్ అయిపోవటం దానికి అలవాటే కదా. బావతో కూడా అలాగే అయిపోతుంది. అయినా నేను వయసులో ఉన్నాను, అందంగా ఉన్నాను, అక్క కన్నా చిన్నదాన్నే, హుషారుగా ఉంటాను. బావని నా సొంతం చేసుకుంటే తప్పేముందే. అయినా నేను ఎవరినో కావాలని కోరుకోవట్లేదు కదా. అయినా ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే గతి అన్నారు. ఎదురుగా అక్క మొగుడు కనిపిస్తున్నప్పుడు ఇంకా ఏ మొగుడో గతి అని అనుకోవాల్సిన అవసరం ఏంటి అనుకుంది రమ్య. ఆ తర్వాత ఒకసారి అసలు అక్కా బావ గదిలోకి వెళ్ళి ఏం చేస్తారో అనుకుని వాళ్ళిద్దరూ గదిలో క్లోజ్గా ఉంటే లోపల నుంచి ఏం జరుగుతున్నాయో చూద్దామని ట్రై చేస్తే కీ హోల్స్ కనపడేవి కాదు. పోనీ సౌండ్స్ విందామనుకుంటే లోపల నుంచి బయటికి సౌండ్స్ వినపడే రూమ్స్ కాదదే. దాంతో ప్లాన్ చేసుకుని నెక్స్ట్ డే ఇక అక్క కొనిపెట్టిన ఎక్స్ట్రా క్లారిటీ ఫోన్ని వీడియో ఆన్ చేసి అక్కకు కనపడకుండా అక్క బావ బెడ్రూమ్లో పెట్టొచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ లోపల క్లోజ్గా ఉంటాం, ఇంటిమేటెడ్గా ఉంటాం, ముద్దు మురిపాల్లో ఉంటాం. అవన్నీ కూడా అయిపోయాక బావ క్లినిక్కి వెళ్ళిపోవటం. బావ వెళ్ళిపోగానే అక్క వంటగదిలో ఏదో పని
చేసుకోవటానికి వెళ్ళొద్దే. ఆ ఫోన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చి తన గదిలో డోర్ వేసుకొని వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నాయి చూసే అసలు పిచ్చెక్కిపోయింది రమ్యకి. బావ ఎంత హాట్గా ఉన్నాడు, ఎంత సెక్సీగా ఉన్నాడో, ఎంత ఎంజాయ్ చేస్తుంది ఇది, ఎంత సుఖమంతా ఇదే పొందుతుందే. ఒక ఆడదాన్ని ఒక మగాడు ఎంత సుఖ పెడతాడా, ఎంత క్లోజ్గా ఉంటాడా, అసలు ఎంత హ్యాపీగా గడుపుతారా. ఏమి ఉన్నావు బావా నువ్వు, నీలా నిజంగానే ఏ మగాడు లేడు, ఏ మగాడు ఉండడో అనుకుందే. ఆ తర్వాత ఇక రెగ్యులర్ చెకప్కి పెళ్ళైన తర్వాత సతీష్ సౌమ్యని తీసుకెళ్ళటం కుదరలేదు. దాంతో న్యాచురల్గానే చెకప్ తీసుకెళ్ళాడు సౌమ్యనే. అన్ని టెస్టులు చేసిన తర్వాత సతీష్తో పాటు క్లాస్మేట్ గైనకాలజిస్ట్ అయిన ఒక అమ్మాయి టెస్ట్ చేసి సౌమ్యకి యూట్రస్లో ప్రాబ్లం ఉంది, పిల్లలు వెంటనే పుట్టకపోవచ్చు, ఒక 3 years మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా తనకి పాజిటివే వస్తుంది, బేబీ పుడుతుంది, కాకపోతే ఒక అటెంప్ట్కి మించి ట్రై చేయొద్దు, అది తన ప్రాణానికే ప్రమాదం అంటే ఇప్పుడు పుట్టకపోయినా వచ్చిన లాస్ ఏం లేదులే అన్నాడు సతీష్. సౌమ్యకి పిల్లలంటే పిచ్చే. ఆ పిచ్చే రమ్యని అలా చూసేలా చేసింది చిన్నప్పటి నుంచే. దాంతో ఇక ఆ మందులు తీసుకొని వస్తుండగా మనకి పిల్లలు పుట్టరా అని సతీష్ మీద పడి ఏడిస్తే, పిచ్చి పట్టిందా నీకు, పిచ్చి మాటలు మాట్లాడుకు, ఏం మాటలేవే అంటే ఏంటి, పిల్లలు పుట్టకపోతే నన్ను వదిలేస్తావా ఏంటి అంటే, లోపం నాలో ఉంటే మిమ్మల్ని ఎందుకు వదిలేస్తానో, ఆహా అయితే ఏం చేద్దామంటావు, ఒకవేళ పుట్టకపోతే అంది, పుట్టకపోతే నీలా నాలా ఉన్నోళ్ళని చూసి అడాప్ట్ చేసుకుందాం, లేదంటే ఏ సరగసియో తీసుకుందాంలే, దీని గురించి ఎక్కువ ఆలోచించుకో. అయినా మనమేమి 60sలో 70sలో లేము, ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి, సైన్స్ గురించి తెలిసిన వాడిని నేను, పిల్లలు పుట్టడం ఏమీ ఇప్పుడు గొప్ప విషయం కాదులే, కానీ నువ్వు దాన్ని హైలైట్ చేసి మైండ్ పాడు చేసుకోకు, టైం టు టైం ట్యాబ్లెట్స్ వేసుకుని స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వు అని చెప్పాడు. ఆ తర్వాత సతీష్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. సౌమ్య ట్యాబ్లెట్లు మింగుతుంటే ఏంటమ్మా అని అడిగింది సుమలత. కోడలికి హెల్త్ బాగాలేదేమోననే ఇలా అంట అత్తయ్య అని ఆవిడని పట్టుకొని ఏడిస్తే, పిచ్చి పట్టిందా నీకు, పిచ్చి పిల్ల, పుట్టే టైంకి వాళ్ళే పుడతారో, పిల్లలు పుట్టనంత మాత్రాన భార్యాభర్తల బంధం ఒకళ్ళకి ఒకళ్ళు తోడు నీడగా ఉంటామని కానమ్మా, పిల్లలే భార్యాభర్తలు కలిసి ఉండటానికి కారణాలు ఎప్పుడూ కాదో, పిచ్చిదానా అని పిచ్చిదానా. అయినా ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ చాలా డెవలప్ అయిందమ్మా, నువ్వు ఇలాంటి ఆలోచించకూడదు, పుడితే పుట్టారు, పుట్టకపోతే మంచి పిల్లల్ని చూసి దత్తత చేసుకుందరు కానిలే అని అత్తమామ చివరికి వాళ్ళ అమ్మా నాన్న కూడా అనరేమో సౌమ్యనే అంత దగ్గరికి తీసుకునే చాలా ధైర్యం చెప్పి ఆవిడ ధైర్యంగా ఉండాలి, మందులు వాడుతున్నావుగా అంతా మంచి జరుగుద్దిలే అని చెప్పేశారు వాళ్ళు. ఆ తర్వాత అమెరికా నుంచి కూడా సౌమ్యకి తోడుకోడలు వినేలా ఫోన్ చేసి, బావగారు ధైర్యంగా ఉండాలి, నువ్వు పుట్టట్లేదు అనుకుంటున్నావు, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడే కనకూడదని ఇప్పుడు దాకా నేను పిల్లల్ని కనలా, నా సంగతి ఏంటంటావు, అయినా పిల్లల్ని కంటమేమన్నా గొప్ప విషయమా సౌమ్య, దాని గురించి కూడా ఆలోచిస్తావా పిచ్చిదానా, మరి కాకపోతే చిన్నపిల్లలాగా అయిపోతున్నావు రాను రాను అంది. నిజం చెప్పాలంటే ఇంకొక ఇంట్లో అయితే అత్తగారు పిల్లలు పుట్టరు అనగానే సాధించిపోస్తారో, తోడుకోడళ్ళు దీనికి పుట్టకపోతే ఆస్తంతా మనమే వేసుకోవచ్చులే, లేదా మన పిల్లల్నే దత్తతిచ్చి పెంపకానికి ఇవ్వచ్చులే అనుకుంటారు. కానీ అలాంటి మంచి మనసున్న మనుషులు ఎవరికి దొరుకుతారో, రోజు రోజుకి ఇక ప్రతిరోజు అక్కా బావ క్లోజ్గా ఉండే వీడియోలు చూసే రమ్య బుర్రలో చెత్త ఆలోచనలు పెరిగిపోవటం మొదలైనే. 3rd yearలోకి వచ్చేసింది రమ్య. 3rd yearలోకి వచ్చిన తర్వాత ఇలా పిల్లలు పుట్టనన్నారే అని చెల్లెలికి చెప్పుకొని చెల్లెలు ఒళ్ళో పడేడిస్తే, అయ్యో పుట్టనన్నారా అక్క, అయ్యో పుట్టకపోతే ఏం చేస్తావు, బావ నిన్ను వదిలేస్తా అన్నాడా, చిచ్చి ఆయన ఎందుకు అంటారు, అలా ఇలా అన్నాడు ఆయన అని చెప్పిన తర్వాత వదలనన్నాడా, ఏంటో నక్క పిల్లలు లేని జీవితం ఏంటంటావు అంటే, పుడతారులేవే నాకు, అవునులే పుడతారులే, బావ డాక్టరే కదా, టైం పట్టుద్ది అన్నారుగా, మందులు వాడుతున్నావుగా అన్నది. అన్న తర్వాత అనే అంటే, అక్క నీకు విషయం చెప్పనా అంటే, ఏంటే అందే. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందక్క, వాళ్ళ అమ్మకి పిచ్చొచ్చి తగ్గిందంట, అయితే ఆవిడ రాత్రిపూట నిద్రపోవట్లేదంట, పాపం బావ డాక్టర్ అని చెప్తే ఏదైనా నిద్ర మాత్రలు తెచ్చిపెట్టమందే, ఇవ్వవా అని అడిగితే,
మీ బావ ఎవరిని ట్రీట్ చేయకుండా అలా మందులు ఇవ్వరు. బావకి నిన్ను చెప్పమనమన్నారా ఏంటి? బావ ప్రతి మందులు తెచ్చి నీకు చెప్తాడు కదా, మీ బెడ్రూమ్లో ఉంటాయి కదా అక్క, పాపం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదే, ఇవ్వచ్చు కదా అందే. అన్న తర్వాత అది కాదంటే కింద పెట్టి మీద పెట్టి ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అని చెప్పి ఆ అమ్మ ఏడుస్తుందని చెప్పి వాళ్ళమ్మ రాత్రంతా నిద్రపోవట్లేదని చెప్పి కన్న తల్లి అంటే నువ్వు నాకేదన్నా అయితే తట్టుకోగలవా అని సెంటిమెంటల్గా మొత్తానికి అటు నొక్కి ఇటు నొక్కేసరికి ఏ మందులు బయట నుంచి తీసుకొచ్చినా సతీష్ సౌమ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇవి కడుపు నొప్పికి, ఇవి నిద్రకి, ఇవి తలనొప్పికి, ఇవి ఒళ్ళు నొప్పులకి, ఇవి ఫీవర్కి అనే. దాంతో సరే రమ్మనమని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ నిద్ర మాత్రలు ఒక బాక్స్ పెట్టుంటే అందులో నుంచే అమ్మో ఎందుకు ఎక్కువ ఇవ్వటం అని ఒక షీట్ ఇచ్చింది. ఇవి 4 భాగాలు చేసి నార్మల్గా నిద్రపోవాలనుకుంటే 1/4 భాగం వేయమనో హ్యాపీగా నిద్రపోతారు ఆవిడ. ఇక అంతగా నిద్రపోవట్లేదు అనుకుంటే హాఫ్, అంతకు మించి వాడాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని చెప్పు. ఆవిడకి ఏదో కంప్లైంట్ ఉందని అర్థం. అదే ఎక్కువ కలిపితే ఏమవుద్దక్క? ఏమవుద్ది? మనిషి స్పృహలోకి రాడు, అంత ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారు అని చెప్పింది. అయితే ఒక షీటే ఇచ్చావేంటి అంది రమ్య. ఎక్కువ డోసులు బయట వాళ్ళకి ఇవ్వకూడదు, బావకి తెలిస్తే పళ్ళు రాలగొడతాడు నాయే అంది సౌమ్య. ఆ తర్వాత ఒక రోజున సౌమ్య అలా కూర్చుని ఆలోచించుకుంటుంటే అక్క అందే. ఏంటే అంటే ఏం లేదు, అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళొద్దామా అని చెప్పి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తే వాళ్ళేమో మూడు పెళ్ళం ఒకళ్ళకొకళ్ళు చిలకలు తినిపించుకుంటూ దరిద్రానికి వీళ్ళిద్దరు వచ్చారేంటి కూతుళ్ళు అన్నట్టు ఫీల్ అయ్యారు వాళ్ళు. దాంతో ఎదవ మంద, ఎదవ సంత, వయసుతో కూడా సంబంధం లేదు, ముద్రష్టప్ మంద అనుకొని సరే అక్కడ కాసేపు ఉన్నట్టు ఉండి తన లంగా ఓణీలో తనయ్య అంతకుముందు బాగా బ్రాడ్ నెక్ ఉన్నటువంటి బట్టలు అవన్నీ ఉంటే అవన్నీ సర్దుకుంటుంటే ఎందుకేవి నీకు నేను అన్ని బట్టలు కొంటే అంది సౌమ్య. ఏమోనక్క నీతో లంగా ఓణి వేయించుకోవాలనిపించింది, మళ్ళీ పెళ్ళైపోతే ఎక్కడికి వెళ్ళిపోతానో కదూ, పిచ్చి మాటలు మాట్లాడుకో, ఎక్కడికి వెళ్ళేదే, నువ్వెక్కడికి వెళ్ళినా నా పిల్లల నా కళ్ళ ముందే ఉంటావు అన్నాక ఆ బట్టలు తీసుకొని ఇంటికి వచ్చి బావని ఎలాగైనా సరే టెంప్ట్ చేయాలని, బావకి ఎలాగైనా క్లోజ్ అవ్వాలని, బావతో సరసాలాడే బావ అక్కకిచ్చే సుఖాన్ని తను పొందాలని అనుకుని ఇక బొడ్డుకి బెత్తడి కిందకి లంగా ఓణీలు వేసి పెద్ద పెద్ద బ్రాడ్ నెక్ బ్లౌజులు వేసి బావ ముందు తిరుగుతున్న సతీష్ అస్సలు పట్టించుకోలే. ఆ తర్వాత చాలా లో నెక్ డ్రెస్సులు వేసుకుని కావాలని బావ ముందు వంగునేది, అయినా సరే సతీష్ పట్టించుకోలే. ఆ తర్వాత బావ కోసమని డైటింగ్ చేసి సన్నబడింది, అయినా పట్టించుకోలే. అడ్డమైన గడ్డి డైట్లు తినే కలర్ వచ్చానని తెగ కలర్ తెచ్చుకుంటున్నాను అనుకొని అడ్డమైన క్రీములు పూసి రంగు పెంచిందే, అయినా పట్టించుకోలే. బ్యూటీ పార్లర్కి వెళ్ళి మొత్తం బాడీ అంతా తోమిచ్చి మేకోవర్లు చేయించి మేకప్ అరచేయి మందాన బూడిది కొట్టినట్టు కొట్టి బావ ముందే తిరిగిన నో యూస్. ఇక ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టింది. పిచ్చెక్కిపోతుంది, బావే కావాలనిపిస్తున్నాడు, నిద్ర పట్టట్లా, దిండు కౌగిలించుకొని నలిపేస్తుంది. బావ ఫోటోలు ఫోన్లో చూసుకునే అసలు నిద్రాహారాలు ఉండట్లేదు. బాత్రూంలోకి వెళ్ళి రోజుకి 20-30 సార్లు చన్నీళ్ళ స్నానం చేస్తున్న బాడీలో వేడి తగ్గట్లేదు. దాంతో ఆలోచించింది కరెక్ట్గా అన్నీ లెక్క చూసుకుంటే ముందు తనకి ఫెర్టిలేషన్ టైమా కాదా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, చెక్ చేయించుకుంది. పలానా డేల్లో నీకు ఫెర్టిలేషన్ టైం అమ్మా, పలానా టైంలో అయితే గనక పిల్లలు పుడతారు నీకు అని చెప్తే థ్యాంక్ యూ డాక్టర్ అని ప్రెగ్నెన్సీ ఎట్టి పరిస్థితుల్లో నిలబడే విధంగా డాక్టర్ని అడిగి మరీ మందులు రాయించుకొచ్చుకొని మా ఆయన అబ్రాడ్లో ఉంటాడు, నా కోసం అని వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు అని అక్కడ ఒక కథ వినిపించొచ్చింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సౌమ్య కూర్చుని సతీష్కి ఇష్టమైనవి అని ఏదో ప్రిపేర్ చేస్తుంటే అక్క దగ్గరే కూర్చుని అక్క అంటే ఏంటమ్మా అంది. అంటే నీకో విషయం తెలుసా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళు బ్రాహ్మిన్స్, వాళ్ళ నాన్నగారు గుళ్ళో పెద్ద పౌరోహిత్యం చేసే పురోహితుడు, ఆయన చాలా పెద్ద పండితుడు కూడా, పెద్ద పెద్ద పూజలు యజ్ఞాలు హోమాలు చేస్తారు ఆయనకి నీకు పిల్లలు పుట్టట్లేదని నువ్వు బాధపడుతున్నావని నాకు బాధ అనిపించి నీ జాతకం చూస్తానన్నారని నువ్వు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము అవన్నీ నేనే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే ఆయన ఒక పరిహారం చెప్పారక్క, నీకు వెంటనే పిల్లలు పుడతారంట, అది చేస్తే అంద రమ్య అవునా అని చేసే పని వదిలేసి
ఏంటది అంది సౌమ్య. అనేసరికి ఏమీ లేదక్క, ఇక్కడి నుంచి ఇన్ని వందల కిలోమీటర్ల దూరంలో అడవిలో ఒక టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ టెంపుల్లో 10 రోజుల పాటు అమ్మవారికి ఉపవాసం ఉండి నిప్పుల గుండం తొక్కి, అలాగే అమ్మవారి దగ్గర నేల భోజనం చేసి, అమ్మవారికి పసుపు కుంకాలతో అర్చన చేసి, అక్కడ అంగ ప్రదక్షిణలు మోకాలు ప్రదక్షిణలు చేసి, అరిచేతిలో కర్పూరం గడ్డలు వెలిగించి, ఆ తర్వాత అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయంట. అవన్నీ చేస్తే కనుక నీ కడుపు వెంటనే పండుద్ది, ఆ దేవత చాలా శక్తివంతమైందని ఆయన చెప్పాడు. అయితే ఇందులో ఒక షరతు కూడా చెప్పాడు అంది. ఏంటదే? అయితే బావ అక్క ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాడు, అక్కని ఒక్క నిమిషం కూడా వదిలి ఉండడు. అక్క చివరికి వాష్రూమ్లో ఉన్న బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చొని అక్క స్నానం చేస్తున్నంతసేపు మాట్లాడతాడు. ఇక అమ్మా నాన్నల సంగత ఆ దరిద్రుల గురించి చెప్పక్కర్లేదు. సెల్ఫిష్ మంద 24 గంటలు బెడ్రూమ్లో పడిసేస్తే చాలు అనుకుంటారు జీవితానికి. మొదటి మంద అనుకునే ఇక ఒకటే ఏమీ లేదక్క, బావని నువ్వు ముట్టుకోనివ్వకూడదంట ఆ 10 రోజుల పాటు. అసలు ఇది అయ్యే పనేనా అంది సౌమ్య. అంటే ఏంటి, పిల్లలు ఎక్కువ బావ ఎక్కువ, 10 రోజులు నీ మొగుడిని బ్రహ్మచర్యం తీసుకోమనవమ్మా అంటే, సరే అయితే ఆయన్ని కూడా తీసుకెళ్తాను అంది సౌమ్య. అసలు ఈ 10 రోజులు మొగుడు మొహమే చూడకూడదంటే, మొగుడు మీదుగా వచ్చే గాలి కూడా పీల్చకూడదంట, మొగుడిని తాకకూడదంటే ఏం నియమాలు అంది సౌమ్య. అనేసరికి మరి ఆ గుడికి అవే నియమాలు అనేసరికి బావకి తెలిస్తే ఊరుకుంటాడా? నేను ఎక్కడున్నానో కనుక్కొని వచ్చి లైవ్ లొకేషన్ పెట్టమని నా పిలక పట్టుకొని పీక్కొస్తాడు ఇంటికే. అలా నేను ఉపవాసాలు చేసి నిప్పులు తొక్కానంటే నా తాట ఒలిసి వదిలిపెడతాడు అంది సౌమ్య. అన్నీ చెప్పుకుంటా కూర్చుంటావా ఏంటమ్మా మొగుడికి? అయినా నువ్వు పిల్లలకి అనేది ఎవరి కోసం? నీ ఒక్కదాని కోసమేనా? బావ కోసం, బావ వంశం కోసం, బావ ఇంటి పేరు కోసం కాదా? బావ కళ్ళల్లో ఆనందం చుట్టానికి కాదా? పైకి అనకపోయినా బావ కడుపులో బాధ ఉందా ఏంటి? పిల్లల్ని ఎత్తుకోవాలని నాన్న అనిపించుకోవాలని బావకు మాత్రం ఉండదా ఏంటి? మగాళ్ళంతే, బయటపడరు, నీకేం తెలుసు అని చెప్పిన తర్వాత అసలే తింగరదే కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టే సౌమ్యకి ఇలాంటి సలహాలు ఇస్తే ఆ తిక్కలతనం తింగరతనంతో సరేనని చెప్పి పూజకు కావలసినవన్నీ కొనుక్కొని డిక్కీలో పడేసుకొని ఇక తన బట్టలు అవన్నీ సర్దేసుకొని అత్తమామలకి ఫోన్ చేసి ఇలా వెళ్తున్నానంటే ఎక్కడమ్మా అంటే, చెప్పనగా చెబితే మెబ్బాయి చెప్తారుగా, చెప్పను నేను అనేసింది వాళ్ళతో. తింగరదానా ఎక్కడికి అంది అత్తగారు. అంటే చెప్పనగా ఈ దెబ్బతో మీకు మనవడు పుట్టేస్తాడు చూడండి, నేను చేసే పూజలు అలా ఇలా చేసిరాను, మావయ్య నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి అంటే, అమ్మ అవన్నీ చేస్తే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ఏం పిచ్చి పనులు అన్నాడు ఆయన కూడా. ఇదిగో ఇలా అంటారని కటిఫ్ మీతో బాయ్ అనేసింది వాళ్ళనే. అన్న తర్వాత ఇంటికి వచ్చేసరికి సౌమ్య అని సతీష్ పిలుస్తుంటే ఇక పలకట్ల. వెంటనే ఏంటి బావా అనుకుంటూ రమ్య వచ్చింది. మీ అక్కేది అన్నాడు సతీష్. మొహం వైపు కూడా చూడలేదు, ఎంత పొగరుందో వీడి దగ్గర అనుకొని, అదేంటి అక్క ఇంట్లో లేదా బావా అనేసరికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తిందే. ఫోన్ ఎత్తితే ఎక్కడున్నావే, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అంటే చెప్పనగా, నేను ఇలా ఒక పవర్ఫుల్ దేవత ఉందంట, ఇలా అడవిలో ఉంటుందంట, ఇలా నేనే కార్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఆ దేవత దగ్గరికి వెళుతున్నాను, నేను పూజ కంప్లీట్ అయిన తర్వాత 10 days తర్వాత వచ్చే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, సైనింగ్ ఆఫ్ మీ లవ్లీ వైఫ్ సౌమ్య అంటే, ఏ తింగరదానా లైవ్ లొకేషన్ పెట్టి ఒకసారి అన్నాడు. అబ్బచ్చా లొకేషన్ పెడితే వచ్చి నన్ను పూజలేమి నువ్వు చేయనివ్వవు, వెనక్కి తీసుకొచ్చేస్తావు. అమ్మ నా కొడుకు కావాలి, నా కొడుకు కోసం అని నేను చేస్తున్నాను, నువ్వేమన్నా అంటే నేను ఊరుకోను అసలు అని గారాలు పోయి, అది కాదే నేను చెప్పేది వినో, ఇదిగో ఈ 10 రోజులు మనం ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోకూడదు, నో వీడియో కాల్స్ అమ్మా, ఆడియో కాల్స్ కూడా నీతో మాట్లాడితే నిన్ను వదిలి నేను ఉండలేను, కాబట్టి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ 10 రోజులు. అది కాదే తింగర మేళం అన్నాడు. అంటే ఆహా తింగర మేళం లేదు ఏం లేదు పోమ్మా అనేసిన తర్వాత, కావాలంటే నార్మల్ మెసేజ్లు పెట్టు చూసుకుంటాను ఏదో టైంలో, నువ్వు నిద్రపోయే టైం నాకు తెలుసుగా, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, అర్థమైందా, ఐ లవ్ యూ బాయ్ అని ఫోన్ పెట్టేసింది. దీని పిచ్చి అనుకొని వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేస్తే, మాకు ఏం డీటెయిల్స్ చెప్పిందిరా, ఈ పిల్లకి పిచ్చి ఎక్కువైపోయిందని, అమెరికా నుంచి వాళ్ళ అన్నయ్య వదిన కూడా మంచి తింగరదాన్ని పట్టుకొచ్చావు అందే మరిదిని సతీష్ వాళ్ళ వదిన, మరే వదిన నాకే దొరికిందే అని నవ్వేశాడు. ఆ తర్వాత ఇక
సతీష్తో ఫిజికల్ అవుదామని చాలా ట్రై చేసింది రమ్య. అసలు 4-5 రోజుల పాటు సతీష్ దొరకలేదు. సౌమ్య లేదనే ఉద్దేశంతో పొద్దున్నే లేచి ఇక అలా జిమ్కి వెళ్ళొచ్చి ఫ్రెష్ అయిపోయి వెంటనే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా వెళ్ళిపోతున్నాడు బయటికి. మళ్ళీ తిరిగి రాత్రికి ఎప్పుడో వచ్చి బయట తినేసి లోపలికి వెళ్ళిపోయి పాస్వర్డ్స్ ఉంటాయి తన రూము డోర్ లాక్కి, అవి సౌమ్య చెప్పేసే ఉంచింది రమ్యకి. లాక్ చేసేసుకొని ఇక పడుకుంటున్నాడు. సౌమ్య ఫోటో చూసుకుంటూ సౌమ్య ఏదో ఒక టైంలో చూస్తుందని సౌమ్యకి ఐ లవ్ యూ అని, ఎలా ఉన్నావని, తిన్నావా లేదా అని, తింగరి ఎప్పుడొస్తావే అని మెసేజ్లు పెట్టుకుంటున్నాడు. పెళ్ళాం గుర్తొచ్చి ముద్ద కూడా దిగట్లేదు గొంతులో నుంచే. ఏదో ఒక టైంలో చూస్తున్నట్టు బ్లూటిక్స్ పడుతున్నాయి, తిప్పి మెసేజ్లు మాత్రం పెట్టట్లా సౌమ్య. బాగానే ఉండుంటుందిలే తింగరిది, తొందరగా రావే తొందరగా రావే తొందరగా రావే అని మెసేజ్లు పెట్టుకుంటుంటే అత్తగారు మామగారు కూడా తొందరగా వచ్చేయమ్మా జాగ్రత్త అమ్మా అని మెసేజ్లు పెడుతున్నారు ఒకవైపున. ఇక లాస్ట్ 3 రోజులు ఉన్నాయి సౌమ్య రావటానికి. ఈ టైం దాటిపోయిందంటే తను అనుకున్నది అవ్వదు అనే దాంతో పనమ్మాయిని వంటమ్మాయిని ఎవరిని కూడా 3 రోజుల పాటు మీరెవరూ రావద్దు అని చెప్పింది రమ్య. ప్లాన్ నెంబర్ 1 ఎందుకమ్మా అని అడిగితే ఏం లేదు, అక్కేటు లేదు కదా, అమ్మ నాన్న వస్తామన్నారులే, వచ్చిన తర్వాత బావగారిని నన్ను తీసుకెళ్తామన్నారు, ఇంకా మీరు వచ్చి ఏం చేస్తారో, సరేలేమ్మా అలాగైతే జాగ్రత్త అమ్మ, అవసరమైతే ఫోన్ చేయి, 10 నిమిషాల్లో వస్తామని చెప్పిపోయారు పాపం వాళ్ళు. ఆ తర్వాత ప్లాన్ నెంబర్ 2, తన మీద డౌట్ రాకుండా కాలేజీలో సిఆర్తో మా బావ పెద్ద చండశాసనుడు, రోజు కాలేజీకి రావాలి, పీరియడ్స్లో ఉన్నా రావాలి, కొడతారు తిడతారు, నేను ఇష్టమైనా ఇష్టం లేకపోయినా చదవాలి, నాకు ఈ 3 రోజులు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, నేను రాలేను, కొంచెం నాకు అటెండెన్స్ వేసి పెట్టవా అని. అసలే కాలేజీలో స్టూడెంట్లు అంటే తెంగరమంది ఉంటారు కాబట్టి దానికి 2 డైరీ మిల్క్ పెద్ద సిల్క్ చాక్లెట్లు ఇచ్చి షాపింగ్ చేసుకోమని ఒక 500 2 మూవీ టికెట్లు దాని మొహాన పడేసిందే. పడేసేసరికి అది నేను చూసుకుంటానులే, నేను వేస్తాలే అటెండెన్స్ అని సిఆర్ ఓకే అనేసింది. దాంతో అమ్మా నాన్నలకు ఫోన్ చేసి ఈ మధ్య మంద వస్తారేమో అనుకుంటే ఇద్దరూ కలిసి ట్రిప్కి వెళ్ళున్నాం అని చెప్పారు రాగిణి రాజారావు. పేడ విరగడైపోయింది అనుకుంది. ఇక కరెక్ట్గా అదే టైంకి ప్రతాపవర్మ వాళ్ళ తరపున పెళ్ళొచ్చిందని చెప్పి సుమలత ప్రతాపవర్మ వాళ్ళ ఊళ్ళో కూడా లేరు, ఇంకా చాలా దూరం ఊరెళ్ళున్నారు. ఇదే తన కథను అనుకుంది. వంట చేసిందే. ఒక దాంట్లో అయితే తింటాడో తిండో, అసలు ఏది తింటాడో ఏది తిండో అని చెప్పి బావకి అన్నీ వండిన వాటన్నిట్లో కలిపేసి రెడీగా పెట్టింది. రెడీగా పెట్టేసరికి సతీష్ పగలంతా ఇంటికి రాపోయినా రాత్రికి ఇంటికి వస్తాడు కదా. వచ్చిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయితే రూమ్ డోర్ కొట్టిందే. ఏంటి అన్నాడు బయటకు వచ్చే. బావా భోజనం తయారు చేశాను తిందుగాని రా బావా అంటే, వద్దు నాకు ఆకలిగా లేదు అన్నాడు. అదేంటి బావా, అక్క బాధపడుద్దే, నిన్ను నేను ఇన్ని రోజులుగాను పట్టించుకోలేదు అనుకుంటుంది కదా బావా, మీ ఇంట్లో నేను ఉండట్లేదా, నువ్వు నన్ను చదివించట్లేదా, రా బావా భోజనం చేశాను తిందుగానే అన్న తర్వాత నీకు వంటొచ్చా అన్నాడు. అక్కంత బాగా కాకపోయినా పర్లేదు బావా బాగానే చేస్తాను రండి అన్న తర్వాత పళ్ళెంలో పెట్టిందన్న మాటే కానీ అస్సలు ఒక్క ముద్ద కూడా లోపలికి వెళ్ళట్లేదు సతీష్కి. సౌమ్యే గుర్తుకొస్తుంది. బావా అంటే ఏంటి అన్నాడు. నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉంటావు బావా, మ్యాన్లీగా ఉంటావు అంటే తినేటప్పుడు మాట్లాడకూడదు, తినేయని చెయ్యి గడిగేసి వెళ్ళి లోపల పడుకోబోతుంటే బావా ఒక్క నిమిషం నువ్వు ఏమీ తినలేదుగా, ఈ పాలన్నా తాగు అనేసిందే. అనేసేసరికి ఇహ తాగుతానులే అక్కడ పెట్టంటే, లేదు బావా తాగు, అక్క వస్తే బాధపడుద్దే, అక్కని బాధ పెడతావా చెప్పు అనేసరికి సౌమ్య గుర్తొచ్చి పిచ్చోడు ఆ పాలు ఆపాట గటగట తాగేశాడు సతీష్. సక్సెస్, అన్నిట్లో తప్పుకున్న అందులో పడిపోయాడు సతీష్. ఆ తర్వాత పడుకున్న వాడికి ఒక అరగంట కల్లా అసలు విపరీతమైన మొత్తొచ్చి ఒళ్ళు తెలియకుండా పడుకున్నాడు. ఆ పాలల్లో నిద్ర మాత్రలతో పాటు సంసార సామర్థ్యతని పెంచే టాబ్లెట్లు కూడా కలిపే ఉంచేసింది రమ్య. మత్తులో ఉన్నాడు కాబట్టి ఇక సతీష్కి బదులు ఇప్పుడు
తనే అప్పర్ హ్యాండ్ తీసుకోక తప్పదు అనే మెంటల్గా ఫిక్స్ అయిపోయే ఆ పని చేసిందే. ఆ తర్వాత సతీష్ గది తలుపులు కొడితే తీయలేదు, పడుకున్నట్టున్నాడు, పనిచేసినట్టున్నాయని లాక్ ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళింది. బావా అక్కొచ్చిందిలే అని నిద్రపోతున్నాడా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంది 10 సార్లు. ఆ తర్వాత సతీష్కి మత్తెక్కేసిందని అర్థమై మెయిన్ డోర్ల దగ్గర నుంచి మొత్తం లాక్ చేసి లైట్లు తీసి వచ్చేసి ఇక సతీష్ మీద పడి తన ఆశ తీరా తన కోరిక తీరా ఎక్కడన్నా ఒక ఆడదాన్ని మగాడు అనుభవిస్తాడో అలాంటిది మత్తులో ఉండే కనీసం ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉన్న స్థితిలో ఉన్నటువంటి ఒక మగాడిని 1 రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజుల పాటు తనివి తీరా సతీష్నే అనుభవించిందే. కాస్త మత్తు తెలుస్తుంది, మత్తులోంచి బయటకు వస్తాడేమో అనుకున్న సిచ్యువేషను 3 రోజుల తర్వాత భావస్పృహలోకి వచ్చేలాగా ఉన్నాడు అనే డౌట్ వచ్చి ఈ 3 రోజులు ఇక ఒక కామపిశాచి ఎలాగైతే కనుక ఒక మగాడితో ఇంటిమేట్ అయ్యే సంతోషపడి సుఖపడుద్దో అంతకన్నా ఒక బజార్ ఆడవాళ్ళకన్నా హీనంగా చేసేసింది రమ్య సతీష్నే. ఒళ్ళంతా తుడిచింది, తల దువ్వేసింది, పర్ఫ్యూమ్ కొట్టింది, ఫ్రెష్గా బట్టలు వేసేసింది, బెడ్షీట్లు అవన్నీ అటు ఇటు దొర్లిచ్చి మార్చేసి వేరే ఫ్రెష్గా ఒక బెడ్షీట్ కప్పేసింది, రూమ్ అంతా క్లీన్ చేసింది. అక్క ఉన్నప్పుడు ఎలా ఉంటుందో రూమ్ ఫ్రెషనర్ కొట్టేసి ఏసీ వేసి బావను పడుకోబెట్టేసింది. ఆ తర్వాత హాల్లోకి వచ్చింది, ఇల్లంతా అద్దంలాగా క్లీన్ చేసింది, వంట చేసి డైనింగ్ టేబుల్ నిండా సర్దేసిందే. అక్కుంటే కనుక పూజ గది ఎలా ఉంటుందో అలా దేవుడి దగ్గర పూజ చేసి దీపాలు వెలిగించేసి ఇల్లంతా 2 ధూప్ స్టిక్కులు పడేసి ఒక అంత సాంబ్రాణి పడేసి ధూపం వేసేసిందే. ఇప్పుడే తొందరపడకూడదు, ఈ విషయం బయటికి రానివ్వకూడదు, ముందు నేను ప్రెగ్నెంట్ నవ్వాలి, అప్పుడే నన్ను కాదనకుండా పెళ్లి చేసుకుంటాడు. ఈ విషయం బయటకు వచ్చిందంటే మాత్రం ఇప్పుడు నాకు కడుపు వచ్చినా సరే అబార్షన్ చేయిస్తారు, 4 నెలల వరకు విషయం బయటికి రానివ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నేను కలిసిందే ఒకసారి కాదు కదా, అన్నిసార్లు అయితే ఇప్పుడు నాకు ఓవలేషన్ టైం కదా, ఖచ్చితంగా నేను ప్రెగ్నెంట్ అయ్యే తీరుతాను అని డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్లన్నీ మింగింది. ఆ తరువాత స్పృహలోకి వచ్చాడు సతీష్. డేట్ చూసుకుంటే 4 రోజులైంది తను పడుకునే. ఏంటి 4 రోజులు నిద్రపోయాడా? ఎలా? అసలు అంత నిద్ర ఒక మనిషికి ఎలా పట్టుద్ది అని ఒక్కసారే స్పృహలోకి వచ్చి తలంతా పట్టేసినట్టయిపోయి వెళ్ళి షవర్ కింద నుంచున్నాడు గంట సేపు. ఆ తర్వాత అసలు ఏమీ గుర్తు రావట్లా. ఆ రోజు పాలు తాగినంత వరకు గుర్తొస్తుంది తప్ప అంతకు మించి ఏమీ గుర్తు రావట్లా. దాంతో గబగబా డ్రెస్ చేంజ్ చేసుకుని ముందు బయటకు వచ్చి కాసేపు పూజ గదిలో అలా కూర్చుని వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా రిచువల్స్ బాగా ఫాలో అవుతారో కాస్త దేవుడి విభూతి పెట్టుకొని అలా దేవుడి ముందు ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎంత ఆలోచిస్తున్నా గుర్తురాక బయటకు వచ్చేసరికి రమ్య ఎదురు పడితే నేను ఎప్పుడు పడుకున్నానో ఆ రోజే పడుకున్నావు బావా, మరి నువ్వు నన్ను లేపలేదా? లేపాను బావా, నువ్వు నిద్ర లేవలేదు, మరి ఇన్ని రోజులుగా నువ్వేం చేస్తున్నావు? కాలేజీకి వెళ్తున్నాగా బావా. ఏంటి నిజమా అన్నాడు. అయ్యో కావాలంటే మా సిఆర్కు ఫోన్ చేస్తానుండో అని ఫోన్ చేసి హలో, తను ప్రతిరోజు వస్తుందండి, అటెండెన్స్ కూడా వేశాను, మీకు వాట్సాప్ చేస్తాను చూడండి అని అటెండెన్స్ పంపించింది సిఆర్. అసలు ఏం జరిగింది, ఎందుకంత నిద్రపోయానో ఏంటి, నా బాడీ అంతా అదోలా ఉందేంటి అని పిచ్చోళ్ళలాగా ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. అయితే కరెక్ట్గా మనసంతా బాగాలేదు, ఏంటో అల్లకల్లోలంగా ఉంది. బయటికి వెళ్దామని అలా డోర్ ఓపెన్ చేసేలోపు ఎదురుగా సౌమ్య గడ్డాల నిండా ఇక గంధాలు పూసుకొని పసుపు ఎరుపు చీరలు కట్టుకొని జుట్టంతా రేగిపోయి మొహం నిండా పసుపు పూసుకొని ఇంత కుంకుమ బొట్లు పెట్టుకొని అరిచేతిలో కర్పూరం వెలిగించి చేతులు కాలిపోయి నిప్పులు తొక్కి కాళ్ళు కాలిపోయి కుంటుకుంటూ నీరసం మొహం వేసుకొని కళ్ళు ఇంత లోతుల్లోకి పోయి వచ్చిందే. కాళ్ళు వచ్చిందనే విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చారు సుమలత ప్రతాపవర్మ. పెద్ద కూతురు వచ్చిందని తెలియగానే రాగిణి రాజారావు అక్కడికి వచ్చి చేస్తే చేసావులే, తొందరగా పిల్లలు పుడతారు అన్న తర్వాత చిన్న తల్లి నువ్వు ఎలా ఉన్నావురా బంగారు కొండ, అమ్మా రోజు నిన్ను ఎక్కువ మంచినీళ్ళు తాగి ఎక్కువసార్లు వాష్రూమ్కి వెళ్ళమ్మా అన్నానా, పొట్ట పట్టేస్తుంది నాన్న, యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, నీకోసం ఈ వండుకొచ్చాను తినమ్మా, ఈ డ్రెస్ అడిగావు కదా కొనుక్కొచ్చాను తీసుకోమ్మా, బంగారు తల్లి ఇదిగో డబ్బులు అడిగావుగా నాన్న ఈ 10,000 తీసుకొచ్చారు ఉంచుకోమ్మా బుజ్జి తల్లి అని చెప్పి చిన్న కూతుర్ని తీసుకొని లోపల గదిలోకి వెళ్ళిపోయారు రాగిణి రాజారావు. ఆ తర్వాత
సుమలత ప్రతాపవర్మ ఏంటమ్మా ఈ పిచ్చి పనులు అనేసరికి అసలు ఏంటి ఈ అవతారం అన్నాడు సతీష్. అన్నాక ఉపవాసం ఉన్నానా, నిప్పులు దొక్కానా, నేల భోజనం తిన్నానా, ఎన్ని ఇన్ఫెక్షన్లు మోసుకొచ్చావో నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళే. అలాగే ఏంటే ఇది, నీకేమన్నా అయితే నేను బతుకుతాననుకున్నావా, ఈ పిచ్చి పనులు ఏంటమ్మా అని అమెరికా నుంచి తోడుకోళ్ళు కూడా ఏంటే ఇలా తయారయ్యావు నువ్వు అని వాళ్ళందరూ అన్నాక నీరసంతో కళ్ళు తిరిగి సోఫాలో పడింది. లేపి సతీష్ ముందు సెలైన్ పెట్టి ఆ కాళ్ళకి చేతులకి మొత్తం ఫస్ట్ ఎయిడ్ చేసి అయ్యాక తనే స్నానం చేయించుకొని వంటమ్మాయికి పనమ్మాయికి వాళ్ళందరికీ ఎక్కడ సచ్చారు మీరు అంటే పరిగెత్తుకుంటూ వచ్చేసారు. వచ్చేసాక వేడివేడిగా ఫుడ్ కుక్ చేయమని చెప్పి సౌమ్యకి కాస్త సూప్ తాగిచ్చి దగ్గరికి తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకొని పెళ్ళాం వచ్చిందనే ఆనందంలో వాళ్ళు డైలీ ఎలా ఉంటారో అలా ఉంటూ జరిగిన విషయాన్ని మర్చిపోయాడు సతీష్. ఆ తర్వాత నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అస్సలు బయటపడకూడదు. పొట్ట తెలిసిపోతుంది, పొట్ట తెలియనివ్వకూడదు. లూజు బట్టలు వేసుకోవాలి, పులుపు క్రేవింగ్ వస్తుంది, బెడ్రూమ్లో తినాలి, దీని ముందు తింటే నేను బయటపడిపోతాను, ఇది నోట్లో అన్నం పెడుతుంది, నాకేమో కడుపులో తిప్పి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అనుకుని నేను డైట్లో ఉన్నానక్క, అవద్దక్క ఇవ్వద్దక్క, జ్యూస్ ఇవ్వవా, అది ఇవ్వవా, ఇది ఇవ్వవా అని చెప్పి ఇక బయట నుంచి తనకి తినాలనిపించినవన్నీ దొంగచాటుగా కాలేజీ బ్యాగులో పెట్టుకొని తెచ్చుకొని తన బెడ్రూమ్లో పెట్టుకొని తినటం మొదలుపెట్టింది రమ్య. ఆ తర్వాత కరెక్ట్గా ఒక రోజున 4వ నెల నుండి 5వ నెల కూడా వచ్చేసినప్పుడు కూర్చొని సతీష్ అనుకోకుండా ఐప్యాడ్లో ఏదో సర్జరీ గురించి చూస్తున్నాడు. ఉన్నట్టుండే ఏదో గాలి, ఎదురుగాలి వచ్చేసరికి పొట్ట మీదగా టాప్ వెళ్ళి పొట్ట ఎత్తుగా కనపడింది రమ్యది. నేను చూసానా, నాకు అనిపించిందా అలాగా అనుకున్నాడు. ఎంత తింగరది, ఎంత తిక్కలదంటే సౌమ్య కనీసం రమ్య బాడీలో వచ్చే మార్పులు కూడా గమనించలేకపోయింది. అంత పిచ్చి మాలోకం. దాంతో ఇక సతీష్ అటువైపే చూస్తూ ఉండగా ఉన్నట్టుండి కడుపుతో ఉన్నోళ్ళకి అప్పుడప్పుడు మైకం వచ్చుద్ది కాబట్టి మైకం వచ్చి కళ్ళు తిరిగి హాల్లో పడిపోయింది. ఎంతైనా డాక్టర్ కాబట్టి నవ్వు చూస్తే తేడా అనిపించింది. ప్రెగ్నెంట్లా ఉందేంటి అని వెంటనే ఫోన్ చేశాడు తన ఫ్రెండ్ గైనకాలజిస్ట్కి. ఆ అమ్మాయి వచ్చి ప్రెగ్నెంట్లా ఉండటం కాదురా, ప్రెగ్నెంటే, షీఈస్ కన్సీవ్, 5th మంత్ తనకే అని చెప్పేపాటికి సతీష్ ఏం పనులు ఇవి, కాలేజీకి పంపిస్తే నమ్మి ఇంట్లో ఉంచుకుంటే ఇలాంటి పనులేనా చేసేదే, తనేమైనా టీనేజ్లో ఉందా ఏంట్రా, ఇప్పుడు టీనేజ్ కూడా 19 years వరకే, ఇప్పుడు నీ చెల్లెల వయసు అంతా, ఏం పనులు ఏవి, ఎవడు చేసుకుంటాడో, అసలు ఏం జరిగిందో కనుక్కోముందో అనేసరికి ఎంత అక్క అయినా ఎంత అమ్మలా పెంచినా తప్పుడు పనులు చేస్తే సౌమ్య ఊరుకోదు. దాంతో చటామని 4 బాధి అమ్మా నాన్నలకి ఫోన్ చేసింది. అమ్మా నాన్నలకి ఫోన్ చేసేసరికి వాళ్ళు వచ్చి ఏం చేసావే, ఏం జరిగిందే, ఇప్పుడు ఈ తలకాయ నొప్పిందే, చదువుకుంటావు, నిన్నే అమెరికానో ఆస్ట్రేలియానో సంబంధం ఇచ్చి పంపిద్దామని మేము కలలు కంటంటే ఈ పిచ్చి పనులేంటమ్మాయి, ఎవరు అసలు నీ కడుపులో బిడ్డకి తండ్రే అని అడిగితే సతీష్ వైపు వేలు చూపించింది. అటు ఇటు చూసి ఎవడైనా ఉన్నాడేమోననుకొని నేనా, పిచ్చిగా ఉందా, ఒళ్ళు పొగరెక్కిందా అంటే నువ్వే బావా, నా కడుపులో బిడ్డకి తండ్రివి నువ్వే, నేనా, నా కల్లో నా ఊహల్లో కూడా నా సౌమ్యం తప్ప ఇంకొక ఆడదాన్ని నేను అలా ఊహించుకోను, ఎలా కనపడుతున్నాను నేను నీకు, కావాలంటే DNA చేయించి మాట్లాడు బావా అంది రమ్య. అనేసరికి ఇక ఏంటి గోలంతా, సౌమ్యకు అసలు మాట పలుకు లేదో, చేయించి ఆ తర్వాత నేనేంటో చూస్తావు నువ్వు అని DNAకి ఇచ్చారు. ఇస్తే ఆ బేబీ సతీష్దేనని వచ్చింది. దాంతో సుమలత ప్రతాపవర్మ అక్కడికి వచ్చి వీడియో కాల్ ఆన్ చేసి పెద్ద కొడుకు పెద్ద కోళ్ళకే అక్కడ పెట్టారు. ఒకవైపున రాగిణి రాజారావు కూడా వచ్చి అక్కడే నుంచుంటే అసలు ఏంటిదంతా, ఏం జరిగిందమ్మాయి, ఎలా వచ్చింది మా అబ్బాయికి నీకు కడుపు అని అడిగింది సుమలత. ఎలా వచ్చేదేముందే, నీకు ఒక కథ చెప్తాను వినత్తయ్యా. మా అమ్మ నాన్నలకి మేమిద్దరం కూతుళ్ళం. చిన్నప్పటి నుంచే మా అక్కకి ఏది నచ్చితే అదేం ఫీటో కానీ నాకు అదే నచ్చుద్దే. నేనేదడిగినా మా అక్కనే నా కోసం ఇచ్చేయమంటారు మా అమ్మ నాన్న. మా అక్క కూడా ఇచ్చేసి మా అక్క హ్యాపీగానే ఉండేది. కాంప్రమైజ్ అయిపోవటం, అడ్జస్ట్ అయిపోవటం చిన్నప్పటి నుంచి మా అక్కకి అలవాటే. సో ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత
నేను అలా అడగటం, మా అక్క నాకు ఇష్టమైన డ్రెస్సు, ఇష్టమైన చీర, ఇష్టమైన ఫుడ్డు, ఇష్టమైన బొమ్మ, అది ఏం తెచ్చుకున్నా సరే అదేంటో అదే నచ్చుద్ది, నాకు ఇచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు నాకు బావ నచ్చాడు, బావను కూడా అది ఇచ్చేయాలి నాకు. నేను ఫస్ట్ బావ మీద మనసు పడలేదు అత్తయ్య. ఫస్ట్ భరత్ అని కాలేజీలో ఒకడిని లవ్ చేశా. వాడికి నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరక బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత నీ కొడుకు నీ కోడలతో ఉండేంత క్లోజ్గా, ఉండేంత ఇంటిమేటెడ్గా ఏ మగాడు ఏ ఆడదాంతో ఉండడు అనిపించింది నాకు. వీళ్ళిద్దరినీ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. నాకు బావంటే పిచ్చి, బావంటే ఇష్టం, బావంటే ప్రేమ. బావలేంది నేను బతకలేను. దీన్ని పైశాచికత్వం అంటారమ్మాయి. దీన్ని ఏం పెంపకాలు పెంచటం అండి మీరు? ఎలాగైనా పెంచేది కోడల మీద సుమలత చెయ్యెత్తే అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి చదివించాలనుకుంటే డబ్బులు ముష్టి పడేయాలి, కానీ నీ కాపురాన్ని నువ్వు కూలదోసుకున్నావంటే ఏ చెప్పుతో కొట్టాలి నిన్ను అనేపాటికే సౌమ్య అత్తగారి కాళ్ళ మీద పడిపోయింది. సౌమ్య పెద్ద కోడలు వినేలా కాదు, అమాయకురాలని ఆవిడికి తెలుసు. దాంతో కోడల్ని లేపి పట్టుకుంటే సౌమ్యకి మాట పలుకు రాలేదో. ఏమే తల్లిలా చూసుకున్నానని చేసావా ఇలాగా? చాలే ముయ్యవే ఎక్స్ట్రాలు. నువ్వు బావకేమైనా పిల్లల్ని కనివ్వగలవా ఏంటి? సుఖం మాత్రమేగా ఇవ్వగలవు. అలా అనుకుంటే బావ రోజు 2 షిఫ్ట్లు నీతో కాపురం చేస్తాడు. మధ్యాహ్నం రాత్రి ఒక షిఫ్ట్ నా దగ్గరకు వస్తాడు, ఒక షిఫ్ట్ నీ దగ్గరకు వస్తాడు. నీ మెళ్ళో 2 మంగళసూత్రాలు ఉన్నాయిగా, ఒకటి నాకు ఇవ్వు, ఒకటి నువ్వు ఉంచుకో. తప్పేంటి? ఒకళ్ళమే అన్నీ పంచుకున్నావు, మొగుడిని పంచుకుంటే తప్ప ఏంటి? బిడ్డలు కనలేని గొడ్రాలివి నువ్వు. నేను ఆల్రెడీ కడుపుతో ఉన్నాను, బావని ఫాదర్ని చేస్తాను, పిల్లల్ని కనిస్తాను. నువ్వు దేనికి పనికొస్తావు? నీకన్నా నేను వయసులో ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను, అందంగా ఉన్నాను. నా వంపు సంపుల ముందు నువ్వు చెప్ప ఫిగర్ కదా అనేసింది. దాంతో సౌమ్యకి నోట్లోంచి మాట రాలా. మాట్లాడరేంటండి మీరు? ఎంత జరుగుతుంటే మెదలకుండా నుంచుంటారేంటి అని రాగిణ్ణి రాజారావుని అంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అన్నారు. ఏం మాట్లాడాలో అర్థం కాందేంటే 5వ నెల అయినంత మాత్రాన మీ అమ్మాయి ఒళ్ళు కొవ్వెక్కి మా అబ్బాయి మా కోళ్ళు బెడ్రూముల్లో ఉంటే వీడియోలు చూడటం ఏంటి, మా కోడల చేతే నిద్ర మాత్రలు ఇప్పించుకొని తీసుకోవటం ఏంటి, అసలు నువ్వు అయ్యివ్వటం ఏంటి అన్నాక సతీష్ అప్పుడు విన్నాడు. అప్పుడు వింటే నా తలరాత అత్తయ్య, నా తలరాత, నా వేలుతోనే నా కన్ను పొడిచావు కదే. స్నేహితురాలే అమ్మకు బాలేదన్నావు, నిద్ర మాత్రలు తీసుకున్నావు, స్నేహితురాలు తండ్రి చెప్పాడన్నావు, నా మొగుడిని నేనే వదిలేసి గుళ్ళు గోపురాలకు వెళ్ళేలా చేశావు. చివరికి ఎంత దిగజారిపోయి ఏ ఆడది చేయకూడని పని చేసి ఆయన స్పృహలో లేనప్పుడు ఆయనతో కలిసి నువ్వు తెచ్చుకున్న దాన్నే ఏ కడుపు అంటారే అసలు? నీతి మాలిందానా? అంటే నోరు ముయ్యవే అన్నారు రాగిణి రాజారావు. అంటే నేను నోరు ముయ్యాలా? ఇప్పుడు కూడా నువ్వే నోరు ముయ్యాలి. అవును, తప్పే ఉంది ఆ చేసిన దాంట్లో. ఇష్టపడిందేమో. ఇప్పుడు ఏంటంట, అది నీ చెల్లెలేగా, ఇద్దరూ కలిసి అల్లుడినే పంచుకోండి. అదేమి నిన్నేమి బయటికి వెళ్ళిపోమ్మంటలేదు కదా. అదే నీకు సవతిగా వచ్చిందనుకో, అదేమి నిన్ను గొడ్రాలందో, పిల్లల్ని కనిస్తుంది, పెంచుకో, ఇద్దరూ బాగుండండి. దాన్ని ఇదివరకిట్లాగానే ప్రేమగా చూసుకో. ఏమైంది, ఒక పూట అది కాపురం చేస్తుంది, ఒక పూట నువ్వు కాపురం చెయ్యి. ఎంతమంది 2 పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదో. అయినా మా కూతురు కడుపుతో ఉన్నప్పుడు ఏంటండి మీ గొడవ అని అడిగితే ఆ కడుపే కరిగించేస్తే ఏంటండి కరిగిచ్చేదే? మా అమ్మాయికి తీసే కడుపు కాదని, తీస్తే ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు. మా పిల్లకి ఏమైనా అయితే మీ అందరి మీద పోలీస్ కేసు పెడతాం మేము. ఆ కడుపులో ఉన్న పిండం మీ అబ్బాయిదేనని ప్రూవ్ అయింది కూడా. అక్కడ దాకా వస్తే పెద్ద కూతురని ఆలోచించరా అని అడిగింది అమెరికా నుంచి వినేలా. అడిగితే ఏంటమ్మా ఆలోచించేది, ఫస్ట్ నుంచి దానికి అడ్జస్ట్ అయిపోవటం, సర్దుకుపోవటం అలవాటే. అయినా ఎవరో సవితిగా వస్తున్నారా ఏంటి? దాని చెల్లెలేగా, తప్పే ఉంది. పడక పంచుకుంటే తప్పే ఉంది, మొగుడిని పంచుకుంటే. మేము ప్రతి 3 నెలలకోసారి వచ్చి మా పిల్లని చూసుకొని వెళ్తాం. మా పిల్ల ఒంటి మీద చిన్న మాట వచ్చినా, గీటు పడ్డా మేము అస్సలు ఊరుకోం. నువ్వే నీ చెల్లెల్ని దగ్గరుండి చూసుకోవాలి. లేదంటే కనుక నిన్ను నీ మొగుడిని శ్రీకృష్ణ జన్మస్థానంలో ఫ్యామిలీతో సహా కూర్చోబెడతాం అని చెప్పి వెళ్ళారు రాగిణి రాజారావు చిన్న కూతురికి ధైర్యం చెప్పే. ఇక అసలు సుమలతకి ప్రతాపవర్మకి ఏం మాట్లాడాలో అర్థం కాల. సతీషు సౌమ్యని మాట్లాడించడం మానేసి మౌనమునిలాగా సైలెంట్గా ఉండటం మొదలుపెట్టాడు. సౌమ్య సతీష్ కాళ్ళ మీద
పడే నీకు దండం పెడతాను, నాతో మాట్లాడవా, నేను అమాయకత్వంతోనే పొరపాటుని చేసుకున్నానా ఈ పని అనే తల మీద కొట్టుకొని కడుపు మీద కొట్టుకొని ఇది నా పిచ్చితనమా, నా అమాయకత్వమా, నా చేతగానితనమా, ఎందుకు ఇలా చేసుకున్నానో, నా మొగుడిని పంచమంటే నేను పంచలేను, నా ప్రేమను ఇమ్మంటే నేను ఇవ్వలేను, అక్కడ నేను డ్రెస్ ఇచ్చానంటే తినే దాంట్లో ఇచ్చేసానంటే అది వేరే విషయం, నేను ఇంకోసారి డ్రెస్ కొనుక్కోవచ్చు, ఇంకోసారి తినొచ్చు, కానీ ఇక్కడ నువ్వు నన్ను వదిలేస్తావా, నేను పిల్లల్ని కనలేనని నన్ను బయటికి గెంటేస్తావా, నిన్ను నేను ప్రేమించాను, నువ్వంటే నాకు ప్రాణం అని మొగుడు కాళ్ళ మీద పడి ఏడవటం మొదలుపెట్టింది సౌమ్య. ఇటు చూస్తేనేమో ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదో. మధ్యలో క్రాస్ ఎగ్జామినేషన్లకు వచ్చి రాగిణి రాజారావు ఫైర్ అయిపోయి వెళ్ళటం ఒకటే. ఇక వినీలకి జీవన్కి అసలు ఏంటి దరిద్రం అని సుమలతకి ప్రతాప్ వర్మకి ఫోన్ చేస్తే దాన్ని లాగిపెట్టి తన్ని ఆ కడుపు పోయిందాక 4 తొక్కులు తొక్కకుండా సౌమ్య చూస్తా ఊరుకుంటుంది ఏంటత్తయ్యా అంటే, అక్కడుంది నువ్వు కాదుగా అన్నాడు జీవన్. అది కాదు జీవన్, అసలు ఎందుకు తీసుకొచ్చి పెట్టుకోవాలి ఇలాంటి క్యారెక్టర్లెస్ చీప్ వాటినే, ఎందుకు జీవితాలు నాశనం చేసుకోవాలంటావు చెప్పు అనేసరికి వాడేం ఆలోచిస్తున్నారా మీరు అన్నాడు జీవన్ సతీష్ గురించి. ఆ తర్వాత ఇక నెలలు నిండటం మొదలుపెట్టినే రమ్య టార్చర్ చూపించడం మొదలుపెట్టింది సౌమ్యకి. అక్క జ్యూస్ ఎత్రా, అక్క నాకు స్నానం చేయించు, అక్క నా కాళ్ళతో, అక్క నా పొట్టకి ఆయిల్ రాయి, అక్క నా కాళ్ళకు కొబ్బరి నూనె రాసి వత్తు, అక్క నాకు వాంతి వస్తుంది, చేయి పట్టు, చేతిలో వాంతి చేసుకుంటాను, నాకు అయి చేయి, నాకు ఈ చేయి, నాకు అయి తినాలనుంది వండు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు, ఇలా టార్చర్లు నరకాలు అయిపోయిన తర్వాత మొత్తానికి ప్రసవించింది రమ్య. పాప పుట్టింది. పాప పేరు నర్మదా అని పెట్టారు. పాపను తీసుకొని ఇంటికి వచ్చింది. చూడు బావా, ఇది మన ఇద్దరి పాప అంటే రాగిణి రాజారావు అక్కడికి వచ్చి, ఇక నువ్వు మెళ్ళో తాళి లేకుండా పిల్లని కంటే అక్రమ సంతానం అంటారమ్మా, అందుకే ఈగో 2 మంగళసూత్రాలు కొని తాళికి ఎక్కించి తీసుకొచ్చాము, 3 ముళ్ళు నేనే వేసేసాలే కానీ మెళ్ళో వేసుకో అనే. రాగిణి అంటే ఇంత దాంట్లో నా బ్రతికేమైపోద్దని నువ్వు ఆలోచించలేదు కదమ్మా, ఏం ఆలోచించాలంటావు, నీ మొగుడు కాదా ఇప్పుడు ఆ కడుపు వచ్చింది, పిల్ల పుట్టింది అంటే ఏంటమ్మా, నా మొగుడి జీవితంలో నుంచి నన్ను వెళ్ళిపోయి ఆయన్ని పంచుకోమని చెప్తున్నావా, తప్పేంటే పంచుకుంటే, నీకు చిన్నప్పటి నుంచి దానికి అన్నీ ఇచ్చేయటం అలవాటేగా, అయినా నువ్వు వాడని నీ మొగుడేం కాదు కదా, నువ్వు వాడిని నీ మొగుడే కదా. అవును, ఎంత సంతోష పెడతాడక్క బావ నిన్ను, బెడ్రూమ్లో ఆ టైంలో చూడాలి, ఆయనకి నాకు మధ్య ఉంది పవిత్రమైన పెళ్ళనే బంధమే మా ఇద్దరి మధ్య ఉంది, ప్రేమనే అనురాగం ఉంది, ఆ చనువుతోనే భార్యాభర్తలు సిగ్గు బిడియం అన్నీ వదిలి వాళ్ళు ప్రకృతి కార్యానికి తెర తీస్తూ అమ్మా నాన్నలై ఇంకో తరానికి స్వాగతం పలుకుతూ కలుస్తారు భార్యాభర్తలుగా, దాన్ని కూడా ఇంత అశ్లీల ధోరణితో చూడటం నీ వల్లే సాధ్యమైందేమో అనేసింది సౌమ్య. నువ్వు 100 చెప్పు 1,00,000 చెప్పు, ఇప్పుడు బావ నన్ను ఏలుకోక తప్పదులే కానీ మూసుకొని పని చూసుకో అన్న తర్వాత 3 నెలల కాలం గడిచిపోయింది. 3 నెలల కాలం గడిచిపోయిన తర్వాత రాగిణి రాజారావు వచ్చే మా అమ్మాయి ఒంటి మీద దెబ్బేసినా, మా అమ్మాయిని ఒక్క మాట అన్నా, మా అమ్మాయి ప్రాణాలతో లేకపోయినా ఒక్కళ్ళను కూడా ఉంచము, అందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతామని వార్నింగ్ ఇచ్చి పిల్లకి ఆ రోజున 3 months బేబీ షూటు కంప్లీట్ అయింది. సుమలత ప్రతాప్ వర్మకు అసలు బుర్ర పని చేయక అమెరికాలో ఉన్నాడన్న మాటే కానీ జీవన్కి తమ్ముడు గురించి ఆలోచించి పిచ్చెక్కిపోయి వినీలకు అసలు జుట్టు పిక్కుంటుంది వినీల ఒకవైపు నుంచే. ఇక అయితే అదంతా అయిపోయిన తర్వాత పిల్లని సౌమ్య మీద వదిలేసి రమ్య పై గదిలో ఒక్కడే కూర్చొనున్నాడు సతీష్ గదిలోకి వెళ్ళింది. వెళ్ళి వెనక నుంచి సతీష్ మెడల మీదుగా చెయ్యేసి, బావా డెలివరీ అయి కూడా 3 months అయింది, ఇంకా ప్రికాషన్స్ అన్నీ ఫాలో అయ్యే టైం అయిపోయింది కదా, రా బావా క్లోజ్ అవుదాం, నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా, ఎంత హాట్గా ఉంటావో తెలుసా, నేను నిన్ను మోజుతీరా అనుభవించటమే తప్ప ఆ రోజు నువ్వు మత్తులో ఉన్నావు కదా, నా అందాలతో విందు చేస్తాను రా బావా, నువ్వు అక్కతో ఎంత క్లోజ్గా ఉంటావో ఆ టైంలో ఎన్ని వీడియోల్లో చూశానో తెలుసా, ఈ ఫోన్లోనే ఉన్నాయి,
ఉన్నాయి. అవి చూసుకునే పిచ్చెక్కిపోయేది నాకు తెలుసా. నువ్వు నాతో కూడా అలాగే ఉండవా బావా, దా బావా నన్ను సుఖపెట్టి నువ్వు సుఖపడు బావా, రా బావా అని అంటూ ఉండగానే కింద పాప ఏడుస్తుందని పాలు పడుతున్న సౌమ్యకి పైనుంచి వామ్మో వాయ్యో దేవుడో తండ్రో వద్దు బావో కొట్టొద్దు బావా, నీకు దండం పెడతాను బావా, నేను చచ్చిపోతాను బావా అన్న సౌండ్లు వినిపించి పిల్లను ఉయ్యాల్లో పడేసి సౌమ్య పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి 2 సార్లు తలుపు కొట్టిందల్లా. మూడోసారి అతని కోపంలో న్యాయం ఉంది అనిపించి చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ గుర్తొచ్చి చెల్లెల్ని ఎంత ప్రేమగా చూసుకుంది, ఎలా నమ్మి తెచ్చి ఇంట్లో పెట్టుకుందే, కన్న తల్లిలా ఎలా తినిపించి ఒళ్ళో పడుకోబెట్టుకుందే, భర్త వద్దన్నా తీసుకొచ్చి అత్తమావులు వద్దన్నా తీసుకొచ్చి పెట్టుకున్నందుకు తన జీవితం తన కాపురం తన తాళి తన భర్తనే తన పక్కనే పంచుకోవాలనుకుంటున్నందుకు ఇలా పిల్లని కన్నందుకు ఇది అనుభవించాల్సిందేలే అని మెదలకుండా బయటే నిలబడిపోయింది. సౌమ్య కూడా భయంకరంగా ఎలా కొట్టాడంటే, ఎలాంటి మాటలు అడిగాడంటే, ఒక రకంగా చెప్పాలంటే సతీష్లో ఉన్న అన్ని నెలల కోపం కడుపుతో ఉందని డెలివరీ అయిందాక ఆగాలని ఆగి 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 ఉన్న కోపం కట్టలు తెంచుకుంది. ఏమే బజారు దానా, నీతి మాలిందానా, ఒక అమ్మ అబ్బకి పుట్టిన లక్షణం ఒక్కటి ఉందంటే నీలో, నువ్వేమన్నా టీనేజ్లో ఉన్నావేంటే, అంత ఎక్కేసి కొట్టుకుంటున్నావా, అంత ఇదిగా మగాడు కావాలి అనిపిస్తే పెళ్ళి కావాలని అడక్కపోయావా, చేసి ఉండేవాణ్ణి కదా. అలాంటిదే ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే గత. ఎంత నమ్మిందే ఆ పిచ్చిది నిన్ను, తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చదువు చెప్పించి కన్న తల్లిలా నోట్లో అన్నాలు తినిపించి నిన్ను అంత చూసినందుకు నాకే నువ్వు మత్తు బిళ్ళలు కలిపి నేనే ఒక డాక్టర్నైతే నా ఇంట్లో నా పెళ్ళాన్నే మాయ చేసే ట్యాబ్లెట్లు తీసుకుని దాన్ని పిచ్చిదాన్ని చేసి పిల్లలు పుట్టనంటే పూజలని అడవులకు పంపించి నా మొహం చూడకూడదని ఒక కహాని చెప్పి నువ్వు నాతో చేసిన దాన్ని ఏమంటారో సంసారం అంటారా, వ్యభిచారం అంటారా, నువ్వు కన్నావే కింద దాన్నే, అది అక్రమ సంతానమా సక్రమ సంతానమా, నీ మెళ్ళో నీ అమ్మా బాబులకు ఉండాలి సిగ్గు, అనకూడదులే కానీ కూతుళ్ళకి పడకలు మార్చే బ్రోకర్ల కన్నా హీనం నీ అమ్మా బాబులు. నీ అమ్మా నాన్నని ముక్కలు ముక్కలుగా నరికేయాలని ఉందే, నీ అమ్మా బాబు చెప్పెళ్ళారు కదే, నువ్వు బతికే ఉండాలి, నువ్వు ఏమన్నా అయితే కనుక మా మీద కేసు పెట్టి మా ఫ్యామిలీని మొత్తం లోపలికి పంపిస్తారా. బరి తెగించిన కూతుర్నే తప్పు తప్పు అని ఒప్పుకోకుండా ఇద్దరు కూతుళ్ళని కలిపి ఒక మగాడిని పంచుకోమని చెప్పారంటే వాటి గ్రేటే ఫ్యామిలీనే మీదే. నీకు ఒక మొగుడు ఒక మగాడు చాలడో, నాకు మత్తు ట్యాబ్లెట్లు వేసి నాకు నువ్వు సంసార సామర్థ్యత పెరిగే ట్యాబ్లెట్లు వేసి నాతోనే నువ్వు సంసారం చేసి ఓవలేషన్ ఫెర్టిలేషన్ టైం చూసుకొని ట్యాబ్లెట్లు మింగి మరి కడుపులు తెచ్చేసుకోగానే నిన్ను నేను పెళ్ళామని స్వీకరించేస్తాను. నువ్వు తాళిగాని తాళి కట్టించుకుంటే తాళిని ఎగతాళి చేసి పెళ్ళనే పవిత్ర బంధాన్ని నువ్వు ఈరోజు ఎలా చేసి నుంచోబెట్టావంటే, నీలాంటి ఆడదాన్ని ఏమంటారో తెలుసా, నీకున్నదాన్ని మదపిచ్చి అంటారో, మగపిచ్చి పట్టి కొట్టుకుంటున్నావే నువ్వు అన్నావే నేను మీ అక్కతో చాలా క్లోజ్గా ఉంటాను బెడ్రూమ్లో అనే. ఎందుకో తెలుసా, మీ అక్కని నేను ప్రేమించాను, పవిత్రమైనటువంటి తాళి కట్టాను, మీ అక్కే నా జీవిత సర్వస్వం అనుకున్నాను. ఎలా కనపడుతున్నానే నేను నీకు, ఎవరితైనా పర్వాలేదు నా బెడ్రూమ్లోకి వస్తే ఆడదైతే చాలు అనుకుని అడ్జస్ట్ అయిపోతాను అనుకుంటున్నావా. అలా అనుకుంటే మీ అక్కకు ముందు నా జీవితంలో చాలామంది, మీ అక్క తర్వాత ఇంకెంతమందో ఉండాలి. మీ అక్క కన్నా వయసులో చిన్నదానివా నువ్వు, అందగత్తెవా నువ్వు, నీ వంపు సొంపులు చూసి నేను మీ అక్కని ఇంట్లోంచి బయటకు గెంటేసి నీకు లొంగిపోయి నీ అందాలకు దాసోహం అయిపోవటానికి నేనెవరనుకుంటున్నావే, పిల్లి పిల్లని అనుకుంటున్నావా, ముక్కలు ముక్కలుగా నరికేస్తా. ఎంత బరితెగించిన పెంపకం పెంచారే నిన్ను, అసలు ఆడతనం ఆడలక్షణం ఒక్కటన్నా ఉందా, అదే నువ్వు అక్క చెల్లెళ్ళంటే ఒక్కళ్ళైనా నమ్ముతారా. థూ, నీది ఒక బతికేనంటే. నీకన్నా ఒళ్ళమ్ముకునే ఆడవాళ్ళకు కూడా ఒక నీతి ఉంటుంది కదే. నువ్వు ఇక్కడి నుంచి నీ బ్రతికేంటో తెలుసా, నువ్వు మాట్లాడలేవు, నువ్వు అరవలేవు, ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు ఫుడ్ ఉండదు, ఈ గదే నీకు జైలు. నువ్వు 3 రోజులు నాతో గడిపినందుకు నువ్వు 300 రోజుల శిక్ష అనుభవించేలా చేస్తాను నేను. నా మందులతోనే నువ్వు నన్ను అనుభవించావు కదా. ఎంబీబీఎస్కి రియల్ డెఫినేషన్ ఏంటో, నేను ఎందుకు ఎంబీబీఎస్ చదువుకున్నానో ఇన్నాళ్ళ
ఇన్నాళ్ళు తెలిసేది కాదు. నా దగ్గర కోమాలో ఉన్న పేషెంట్లు కూడా వారం 10 రోజులు, నెల 6 నెలలు నరకం అనుభవించి వాళ్ళు బ్రతుకు కోసం పోరాడి బ్రతకాలనే తపంతో చాలామంది నీ చేతుల మీదుగా బతికిచ్చా. నేను నీకు పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వటం ఒక్క నిమిషం పనే. నా మీద కేసు కూడా అవ్వదు. లేదా నిన్ను ఇక్కడి నుంచి నీ కాళ్ళు చేతులు అన్నీ పడిపోయేలా చేసే నీకు మెర్సీ కిల్లింగ్ ఇచ్చినా నా మీద కేసు అవ్వదు. కానీ నిన్ను అలా చేయను. నీకు ఆ శిక్ష సరిపోదు. నీలా కండకావరంతో ఒళ్ళు కొవ్వెక్కి వావి వరసలు మర్చిపోయి నేను నీకేమవుతానే? బావంటే తండ్రి కదూ, బావంటే అన్నయ్య కదూ. ఏదో చాలామంది ఇళ్లల్లో ఒక భార్య పోతే అప్పుడు మరదల్ని బావ చేసుకున్నాడు అంటే అది వేరే విషయం. కానీ మీ అక్క బ్రతికుండగా, నేను మీ అక్కని ప్రేమిస్తూ ఉండగా, మీ అక్క నేను పవిత్రంగా కలిసి ఉండగా నువ్వు ఇలాంటి పని చేశావంటే నేనేమనుకోవాలి? ఏ రోజైనా నీతో మాట్లాడానా? ఏ రోజైనా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశానంటే నేను అంత చీప్ క్యారెక్టర్గా ఎలా లెక్కేసుకున్నావే నువ్వు అసలు నాదే అని చెప్పి ఒక సెలైన్ పెట్టాడు. ఆ సెలైన్లో ఏదో ఇంజెక్షన్ కలిపేశాడు. ఇక్కడి నుంచి నీకో విషయం చెప్పనా? నువ్వు మాట్లాడినా ఎవ్వరికి కింద కినపడదు ఈ రూమ్లో నుంచే. నువ్వు బతికే ఉంటావు కానీ నీకు ఫుడ్ ఇవ్వను. రోజుకో బాటిల్ మంచినీళ్ళు తీసుకొచ్చిస్తా. అలా నువ్వు ఎంతకాలం ఉండాలో అంతకాలం ప్రాణాలతో ఉంటావు. బాగా కొవ్వు పట్టి మదం ఎక్కి కొట్టుకుంటున్నావు కదా, అదంతా కరుగుద్ది ఇక్కడి నుంచే. నేనేంటో చూస్తావే నువ్వు అని బయటకు వచ్చి బెడ్రూమ్ లాక్ చేసేసాడు. లాక్ చేసిన తర్వాత ఎదురుగా నుంచోనుంది సౌమ్య. ఫ్యాట్ మని పెట్టి కొడితే సౌమ్య వెళ్ళి కింద పడి ఒక్కసారే అదిరిపోయింది సౌమ్య దవడ. దాంతో సౌమ్యని గోడ పట్టుకొని లేపి, నన్ను వదిలేస్తావా? నన్ను వదిలేసి దాంతో పడక పంచుకుంటావా? దాన్ని వంపు సొంపుల్లో పడిపోయి అది పిల్లల్ని కందని దాంతో సుఖపడటానికి నేను ఎలా కనపడుతున్నానే? నీకు కూడా పిచ్చ పిచ్చగా ఏమైనా ఉందా ఏంటి? దాన్ని తేవద్దు అన్నా, హాస్టల్లో వేద్దామన్నా, అడ్డమైన వాటిని తీసుకొచ్చి ఇళ్లల్లో పెట్టొద్దన్నా, అతి చెయ్యొద్దన్నా, దానికి నువ్వు అమ్మవటానికి దాన్ని ఏమైనా కన్నావా ఏంటే? నాతో నువ్వు నీకేమైనా పిచ్చా తిక్క? పీజీ దాకా చదివానంటావు కదా, ఎవరిని ఎక్కడుంచాలో ఎవరితో ఎంతవరకు ఉండాలో ఈ దెబ్బతో తెలిసిపోద్ది. నీకు జ్ఞానం వచ్చేస్తుంది. నీకు కూడాను నువ్వు చేసిన తప్పేంటో తెలుసా సౌమ్య? నువ్వు చేసిన పాపం ఏంటో తెలుసా సౌమ్య? దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం కాదు, దాన్ని ఓవర్గా నమ్మటం, నన్ను అడగకుండా నిద్ర మాత్రలు ఇవ్వటం, నన్ను అడగా పెట్టకుండా నువ్వు అది చెప్పిన మాటలు విని గుళ్ళు గోపురాలని వెళ్ళటం. పిల్లలు 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 అన్నావుగా, లైఫ్ టైం పనిష్మెంట్ ఏంటో తెలుసా? అది నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినా అది కందే కిందున్నా నీ కూతురు కానీ కూతుర్ని కందే నీ చెల్లెలు, అది లైఫ్ టైం నీ కళ్ళ ముందే ఉంటుంది. లైఫ్ టైం నువ్వు దాన్ని చూసుకుంటూ ప్రతి క్షణం నువ్వు చేసిన తప్పు గుర్తు తెచ్చుకుంటూ నువ్వు నరకం అనుభవిస్తూ బతకాలని నీ తలరాత్ర నువ్వే రాసుకున్నావు అన్నాడు సతీష్. సౌమ్యకి మాట రాలేదు. ఆ తర్వాత సౌమ్య వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి చిన్నదేదే అని అడిగితే ఆయనతో కలిసి బయటికి వెళ్ళింది. బాగానే ఉంటున్నారుగా ముగ్గురు, ఉండండి అమ్మా, ఓ పూట నువ్వు వెళ్తే ఓ పూట చెల్లిని పంపించు, సర్దుకు పోవాలి సంసారాలు అన్నాక అని చెప్పి వెళ్తే, దేవుడు అనేవాడు ఉంటే పుట్టి బుద్ధెరిగిన తర్వాత నేను ఎప్పుడూ ఏది ఎవరి గురించి కీడు కోరెరగను. అమ్మా నాన్నలుగా వీళ్ళ కడుపుని నేను పుట్టి ఎంత పెద్ద పాపం చేసుకున్నానో కుక్క సాగు సావాలి వీళ్ళు అనుకుంది సౌమ్య. ఆ తర్వాత సతీష్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇక ఇలా జరుగుతుందని తెలుసుకొని కొడుకు వేసింది చాలా చిన్న శిక్ష అనిపించింది వాళ్ళకే. అమెరికాలో ఉన్న వినీల వాళ్ళకి తెలిసే ఈ లైట్ పనిష్మెంట్ దానికేం సరిపోద్ది అనుకుంది వినీల. అలా సంవత్సర కాలం గడిచిపోయింది. సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత మార్పు వస్తుందేమో అనుకున్నారు రమ్యలో. అయితే అక్క నీతో ఎలా ఉంటుందో అలానే ఉంటాను బావా, ఎలా సుఖపెట్టుద్దో అలాగే సుఖపెడతాను బావా అనేసరికి నువ్వు మారవే, నువ్వు మారుతావు అనుకో పొరపాటు అని ఆ రోజు నుంచే పవర్ఫుల్ డ్రగ్ ఒకటి ఇవ్వటం మొదలుపెట్టాడు సతీష్. ఇది ఇస్తే ఏంటో తెలుసా? ఒక 4 గంటల పాటు నీకు ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ నీతోనే ఉంటాయి. అక్కడి నుంచి 16 గంటల పాటు నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? అసలు నీకేం జరుగుతుందో నీకు తెలియదు. నరకం అనేది చాలా తక్కువ అనిపించేస్తుంది. ఇందుకే చదివానేమో లేని మెడిసిన్ అనుభవించవే అని ఆ డ్రగ్ ఇవ్వటం మొదలుపెట్టాడు. చావు రావట్లేదు కానీ బాడీలో ఉన్నటువంటి కొవ్వంతా కడిగిపోయి ఎముకలు గూడైపోయింది. సెలైన్ పెడుతున్నాడు, ఒక బాటిల్ మంచినీళ్ళు ఇస్తున్నాడు. ఇక లోపలైతే ప్రాణం ఉంటుంది కానీ మనిషి చూస్తేనేమో అసలు ఉన్నానా లేనా అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది రమ్య. ఆ తర్వాత ఒక రోజున నీకు దండం పెడతాను బావా, నీ కాళ్ళు పట్టుకు
పట్టుకుంటాను బావా, మీ జీవితంలో నుంచి నేనే వెళ్ళిపోతాను బావా, మీ జీవితంలో నేనుండను బావా, దయచేసి నన్ను చంపేయొద్దు బావా, నాకేమవుతుందో నాకు అర్థం కావట్లేదు అక్క, నీ కాళ్ళు పట్టుకుంటానే, చిన్నప్పటి నుంచి నువ్వే అమ్మలా పెంచావు కదే, నీకు ద్రోహం తలపెట్టానక్క, నన్ను క్షమించు, నన్ను బయటకు వదిలిపెట్టండి, నా బతుకు నేను బతుకుతాను బావా, కనీసం ఈ మందు ఇవ్వటం ఆపేవా బావా అనే స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత కాగితాలు మొహం మీద కొట్టి, నీకు పాపకి, నీకు నాకు, నీకు మీ అక్కకి సంబంధం లేదని రాయివే కాగితాల్లో అని రాయించాడు. రాయించిన తర్వాత నువ్వు మా జీవితాల్లోకి మళ్ళీ రానని, నువ్వు చేసిన తప్పు మొత్తం ఒక లెటర్లో రాసి కింద సంతకాలు చేయవే అంటే, చేయి పట్టుకో బావా వణుకుతుంది అంటే లాగి దవడ మీద కొట్టి, సరేలే ఒకటే డోస్ ఇస్తాను అనేసరికి, వద్దు బావా నన్ను చంపొద్దు అని ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని గబగబ 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 చేసిన మొత్తం ఒక 4 కాగితాల్లో లెటర్ రాసి సంతకాలు చేసేసింది. చేసిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి ఒక మెడికల్ సెంటర్ ఉంటే అందులో పడేశారు. పడేసిన తర్వాత మనిషికి డైరెక్ట్గా డైట్ ఇస్తే పోద్దని ముందు లిక్విడ్ డైట్లో, ఆ తర్వాత సాలిడ్ డైట్లో ఇవ్వాలి, ఇదంతా అయి కోలుకునే పాటికి 6 నెలలు పట్టుద్దన్నారు వాళ్ళు. ఈలోపు చిన్న కూతురు అసలు కనపట్లేదు, ఏమైందా అని చిన్న కూతుర్ని చూద్దామని చెప్పి మంచి ఊపు మీద చిన్న కూతురికి ఇష్టమైనవన్నీ కొనుక్కొని వస్తున్న రాగిణి రాజారావు వస్తున్న కారు లారీ గుద్ది డ్రైవర్కి చిన్న గీత కూడా పడలేదు, కానీ ఇద్దరు ఎగిరెళ్ళి పొదలో పడ్డారు. ఆ పొదలో పడ్డాక డ్రైవర్ గాడు వాడు ముందు పారిపోయి వచ్చేసరికి 3 రోజులు నానా నరకాలు అనుభవించి ఆ తర్వాత తీసుకొని సచ్చారు ఇద్దరిని తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ ఇక దహన సంస్కారాలు చేసే దాంట్లో పడేసి పేడ విరగడైపోయింది అనుకుంది సౌమ్య. 6 నెలల తర్వాత రమ్య తిరిగొచ్చిన తర్వాత నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను అన్నాడు సతీష్. ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే, 1 నువ్వు చచ్చిపోవటం. ఆప్షన్ నెంబర్ 2 మీ అమ్మా నాన్న గడ్డి గాదం తిని ఎల్ఐసి పాలసీలు చేసే వాళ్ళు లైఫ్లో చేసిన సేవింగ్స్ ₹1,00,00,000 ఉన్నాయి. ఆ ₹1,00,00,000 మీ అమ్మ గోల్డ్ అలాగే ఉంది. నీకు ఒకడితో పెళ్లి చేస్తే విడాకులైందని, కాబట్టి ఆ డబ్బులు కట్నంగా ఇస్తాము అని చెప్పి ఒక అబ్రాడ్ మ్యాచ్ చూస్తాను, పెళ్లి చేసుకొని మర్యాదగా వెళ్ళిపోయి కాపురం చేసుకో, మళ్ళీ ఇండియా వచ్చినట్టున్నా మా జీవితాల్లోకి వచ్చినట్టున్నా ఒకే ఒక్క ఇంజక్షను లేదా ఒకే ఒక్క ట్యాబ్లెట్ నా మీద కేసు కూడా అవ్వదు అని చెప్పేపాటికి, చేసుకుంటాను బావా, వద్దు బావా అనేసింది రమ్య. అన్న తర్వాత ఒక పెళ్లి కొడుకుని చూశారు. అబ్బాయి పేరు అరుణ్, వైఫ్ పోయింది, బాబున్నాడు. అయితే నా బాబుని నీ బాబులా చూసుకోవాలన్నాడు ఆ అబ్బాయే. అన్న తర్వాత వాళ్ళ అమ్మ నాన్న పోయారు. నా భార్య తెచ్చి ఇంట్లో ఉంచుకుంది. నాకు వయసులో ఉన్న అమ్మాయిని అలా ఉంచుకోవటం నచ్చలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకోవాలంటే మా వల్ల కాదు. వాళ్ళ అమ్మ నాన్న చేసిన సేవింగ్స్ ఎంత ఉన్నాయి మీరు తీసుకోండి, వాటి మీద నా భార్యకి నాకు ఆశ ఇంట్రెస్ట్ 2 లేవు. ఈ అమ్మాయికి సంబంధించిన ఏ రెస్పాన్సిబిలిటీ ఇహ మాది కాదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోయిన తర్వాత మంచైనా చెడైనా అన్నీ మీరే చూసుకోవాలి అనేసరికి ఇప్పుడు అతను ఫ్యామిలీ గురించి పట్టించుకొని సెల్ఫిష్, తన భార్య గురించే మాత్రమే ఆలోచించుకునే ఒక కామన్ మగాడు. మరదల్ని మొగుడు వదిలేశాడు కాబట్టి, అత్తమామ పోయారు కాబట్టి పెళ్లి చేసి వదిలిచ్చేసుకుందాం అనుకునే ఒక వ్యక్తి అనుకున్నారు. సతీష్ గురించే అరుణ్ వాళ్ళ అమ్మా నాన్నలో. ఇక రమ్య సంస్కారి బహులాగా నాటకం ఆడి పెళ్లి చేసుకుంటానంటే రిజిస్టర్ మ్యారేజ్కి ఏర్పాటు చేసుకున్నారు. తెల్లారితే రిజిస్టర్ మ్యారేజ్ అనగా ఆఖరిసారి ఒకసారి బావ ఎటూ రాడు, నువ్వైనా ఒక్కసారి ఎయిర్పోర్ట్కి రాక్క, వెళ్ళిపోతున్నానుగా మళ్ళీ రానుగా సెండ్ ఆఫ్ ఇవ్వటానికే అంది రమ్య. అనేసరికి సౌమ్య రమ్యను పడేసే కుక్కని కొట్టినట్టు కొట్టింది. ఎందుకో తెలుసా, నిన్ను అమ్మలా నమ్మినందుకో, నిన్ను అమ్మంత ప్రేమగా చూసుకున్నందుకో, నీకు నోట్లో అన్నాలే పెట్టాను, స్నానాలే చేయించాను, నా భర్త వద్దన్నా తీసుకొచ్చి పెట్టుకుంటే తాళి పంచుకొని పడక పంచుకొని బ్రతుకు పంచుకోవాలా, నేను గొడ్రాలనా, నాకు పిల్లలు పుట్టరా, నువ్వు అన్న ఏది మర్చిపోయాననుకుంటున్నావే, నువ్వు సచ్చి నా దృష్టిలో ఏ రోజైతే నా మొగుడితో నువ్వు చెయ్యకూడని తప్పు చెయ్యాలనే ఆలోచన
ఆలోచన నీ బుర్రలో పుట్టిందో ఆ రోజే నువ్వు పోయావో. మళ్ళీ నువ్వు కనిపించినా, నీ నుండి ఫోన్ కాల్ వచ్చినా, నీ మొహం నేను చూసినా ఈసారి ఆయన కాదు నిన్ను నరికేసి ముక్కలు ముక్కలుగా నేనే వెళ్ళిపోతాను జైలుకే. నీలాంటి నీతిమాలిన దాన్ని ఇంత నీతిమాలినతనంగా పెంచిన నీ అమ్మా బాబులు పోయినప్పుడు కూడా ఒక్క కన్నీటి చుక్క నా కంట్లో నుంచి రాలేదో, నువ్వు సచ్చావనే వార్త కూడా నాకు రావటానికి వీల్లేదో అంది సౌమ్య. అన్నాక భయపడిపోయి అక్క కళ్ళల్లో అంత కోపం ఎప్పుడూ చూడలేదు రమ్య. పెళ్లి చేసుకొని మొగుడుతో సహా ఫారిన్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి రమ్యకు ఒకటే భయం. తనకి బావకి జరిగిన గతం గురించి తెలిస్తే అరుణ్ తనని బతకనిస్తాడా? అరుణ్కి చాలా కోపం ఎక్కువ. అరుణ్ మొదట భార్య కొడుకుని తన కొడుకుగా చూసుకుంటూ, అత్తమామలతో నటిస్తూ, మొగుడుతో నటిస్తూ, పిల్లాడిని ప్రేమగా చూసుకుంటూ వెంటనే అరుణ్ చేత ప్రెగ్నెన్సీ తెప్పించేసుకొని మళ్ళీ కూతుర్ని కనేసిందే. ఇక్కడ సౌమ్య సతీషులకి స్పేస్ కావాలి అనే దాంతో అమెరికా నుంచి జీవన్ వినీలా కూడా వచ్చి ధైర్యం చెప్పే, పాపని మేము తీసుకెళ్ళిపోతానమ్మా, నేనే నా పెద్ద మనవరాలుగా మీరే అమ్మా నాన్నలు అని చెప్పి పెంచుతాను. నీ చెల్లెలికి పుట్టిందని మాత్రం ఏ రోజుకి దానికి తెలియదు. నా కొడుకుల్ని ఎలా పెంచానో అలాగే పెంచి దాన్ని పెళ్లి చేసి ఒక మంచి అయ్యి చేతిలో పెట్టే బాధ్యత మాది అని సుమలత ప్రతాప్ వర్మ నర్మదను తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. తోడుకోడలికి వినేల ధైర్యం చెప్పి ఇహ మీదట ఎవరిని నమ్మి జీవితాల్లోకి వెల్కమ్ చేసుకుని నీ లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ని పోగొట్టుకోకు అని చెప్పిందే. తర్వాత వినేలకి 2 పిల్లలు పుట్టారు. నర్మదనే నానమ్మ తాతయ్య అంటే పంచ ప్రాణాలు అనేలాగా మా పెద్ద మనవరాలినే మా లోన్లీనెస్ పోవటానికి మేము తెచ్చి పెంచుకున్నాం అని చెప్తూ పెద్ద కాన్వెంట్లో వేసి చదివించుకుంటూ అమ్మా నాన్నల సౌమ్య సతీషుల్ని చెప్తూ అప్పుడప్పుడు తీసుకెళ్ళినా నేను నానమ్మతోనే ఉంటాను మమ్మీ, తాతయ్యతోనే ఉంటాను డాడీ అనేలా పెంచుకొచ్చేసింది సుమలత. ఇక పాప అక్కడే పెరిగాక డాక్టర్లు వాడిన మందుల ప్రభావమో లేకపోతే సౌమ్యకి బుద్ధొచ్చిన విశేషమో కానీ సౌమ్య ప్రెగ్నెంట్ అయింది. ఒక బాబు పుట్టాడు. దాంతోపాటు యూట్రస్ కూడా రిమూవ్ చేసేశారు. తన కొడుకు పేరు రిషి అని పెట్టుకొని తన దగ్గరే ఉంచి పెంచుకుంటూ పాప ఏం చేసింది, వచ్చినప్పుడు సతీష్ డాడీ నేను నానమ్మ తాతయ్యతోనే ఉంటాను డాడీ అంటే అలాగేనమ్మా అనేసేవాడు. సౌమ్య మాత్రం తను చేసిన తప్పుకి గుర్తన్నట్టు పుట్టిందనే పాప వైపు చూసిన ప్రతిసారి తన తప్పు నిజంగానే తనకి గుర్తొస్తూ ఉండేదే. ఆ బాధ మాత్రం జీవితాంతం మనసులో అలా ఉండిపోయిందే. నమ్మి తీసుకెళ్ళి పెట్టుకున్నందుకు బావగారింట్లో ఇలా చేసి వచ్చిందే చెల్లెలు అనే లోటు మాత్రం గుండె లోతుల్లో చెరిగిపోని మచ్చగా ముద్రగా మిగిలిపోయింది. ఇక అక్కడ రమ్య ప్రతి క్షణం ఎక్కడ తన గుట్టు బయటకు వచ్చేసుద్దోనని ఒకవైపున చాలా ఎర్లీ ఏజ్లోనే బీపీలు వచ్చి అక్కడ ఒకవైపున మొగుడుతో నటిస్తూ, అత్తింటి వాళ్ళతో నటిస్తూ, పిల్లల్ని చూసుకుంటూ ఇక చాలా పద్ధతిగా నోరెత్తకుండా అసలు వ్రతాలు పూజలు నోములు చేసుకుంటూ ఒక మంచి గృహిణిగా ఇల్లాలుగా పేరు తెచ్చుకోవాలని తప్పించిపోతూ అక్కడ తన కాపురం తను చేసుకుని ఇండియాకి వెళదామా అని అరుణ్ అంటే ఆహా వద్దు, అక్కడ అమ్మా నాన్నల జ్ఞాపకాలు ఉంటాయి, నేను రాను, నువ్వు వెళ్ళు, కావాలంటే నువ్వు వెళ్ళే అత్త మామయ్యల్ని చూసిరా, వాళ్ళు వస్తామంటే కనుక ఇక్కడికి తీసుకురా, ఉంచుకుంటాను, అంతేకాని ఇండియాకు వద్దని ఇండియా రావాలన్నా కూడా భయపడిపోయిందే. ఎక్కడ అక్క బావ ఎవరు ఏం చేస్తారో అనే దాంతో తప్పులు చేయటం మానవ సహజం. కానీ ఆ తప్పులు ఏ లెవెల్ వరకు చేయగలరు మనుషులు, వాటిని అవతల వాళ్ళు ఎంతవరకు టాలరేట్ చేయగలరో, దిగజారిపోయిన తప్పులు వావి వరసలు లేకుండా హీనమైనటువంటి తప్పుల్ని చేయకూడదు. అలా చేసే ప్రతి ఒక్కళ్ళకి బహుశా ఇలాంటి శిక్షలే పడతాయేమో. ఇంకా ఒక రకంగా సౌమ్య సతీష్ మంచోళ్ళు కాబట్టి రమ్యని ప్రాణాలతో ఉంచి మళ్ళీ పెళ్లి చేసి పంపించి ఒక లైఫ్ ఇచ్చారు. అది ఇంకా గ్రేట్ విషయమే. పాప భారాన్ని కూడా వీళ్లే తీసుకున్నారు. లేదంటే తల్లి పిల్లని కలిపి 2 ఇంజెక్షన్లతో పైకి పంపించడం సతీష్కి పెద్ద విషయం కాదేమో. మనుషుల్లో మానవత్వాన్ని చంపేసే తప్పుడు పనులు ఎప్పుడూ ఎవరూ చెయ్యకూడదు. ఇలాంటివే న్యూస్ పేపర్లలో రోజు ఎన్నెన్నో జరిగిపోతున్నాయని మన కళ్ళ ముందు జరుగుతూ ప్రతి క్షణం చూస్తూనే ఉన్నాం. ఒళ్ళు హద్దుల్లో ఉండాలి. ఆలోచనలో మనసు ఎప్పుడూ కూడా మన పరిధిని దాటి ఆలోచించడం కరెక్ట్ కాదనే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని మసిలితే అందరికీ మంచిది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.